నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ రౌండప్. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ 193వ ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చాము. ఈ వారంలో జరిగిన అంతర్జాతీయ పరిణామాలపై విశ్లేషించేందుకు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు ప్రస్తుతం నేషనల్ స్టాప్ స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సాయి. నమస్తే సార్. చాలా కాలం తర్వాత మిమ్మల్ని నేరుగా చూసి గ్లోబల్ రౌండప్ చేస్తున్నా. ప్రతి వారం ఏదో జూమ్లో తీసుకుంటున్నాం. ఈ వారం గ్లోబల్ రౌండప్లోకి వెళ్లే ముందు సార్, గత వారం 192వ ఎపిసోడ్లో వచ్చిన కొన్ని కమెంట్స్ని చూద్దాం. చూసారు కదా, 192వ ఎపిసోడ్లోని కమెంట్స్. 193వ ఎపిసోడ్లోకి వెళదాం. ఫస్ట్ వార్తాంశము ఈ వారం మనకు కనబడుతోంది. FBI, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, అమెరికాకు సంబంధించిన FBI ఖలిస్తానీ తీవ్రవాదిని అదుపులోకి తీసుకుంది. హర్ప్రీత్ సింగ్ అలియాస్ హ్యాపీ పసియా ఆయనని అదుపులోకి తీసుకుంది. సో నిజానికి FBI డైరెక్టర్గా క్యాష్ పటేల్ వచ్చిన తర్వాత ఖలిస్తానీ తీవ్రవాదిని అదుపులోకి తీసుకున్న వార్త నిజానికి మొట్టమొదటి పాజిటివ్ అంశంగా మనకు కనబడుతోంది. అక్కడే పెట్టుకుంటారా, డిపోర్ట్ చేస్తారా? ఎందుకంటే తహవూర్ రానని డిపోర్ట్ చేశారు కాబట్టి. సో ఒకసారి డీటెయిల్స్ చెప్తారా సార్ ఇవన్నీ? నిజంగా ఇది క్యాష్ పటేల్ వచ్చిన తర్వాత మొట్టమొదటి గొప్ప సేవ భారతదేశానికి ఆయన చేసిందని మనం అనుకోవాలి. ఎందుకంటే మనకు ఖలిస్తానీ మూవ్మెంట్ అన్నది 5 ఐస్ అనేది చెప్పుకుంటామో వాళ్ళే రన్ చేస్తున్నారు. 5 ఐస్ మనకు తెలిసి ఎవరో, అమెరికా, కెనడా, UK, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. ఈ 5 దేశాలు, ఆంగ్లో సాక్సన్ దేశాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళే ఖలిస్తానీ మూవ్మెంట్కి వీళ్ళు ప్రాణం పోస్తున్నారు. ఈ 5 దేశాలు తప్ప మనకు మిగతా ఎక్కడ ప్రపంచంలో మన ఖలిస్తానీ గొడవలు మనకు కనిపించవు. మనం చూస్తే కనుక ఆఫ్రికాలో ఏమున్నాయి, మనకి గొడవలు లేవు. ఆఫ్రికాలో సిక్కులు లేరా? అలాగే మనకి యూరోప్లో, జర్మనీలో కావచ్చు, ఇంక ఇతర ప్రాంతాల్లో పెద్దగా లేవు. అంటే వీళ్ళే అక్కడ ఎడపదారి చేస్తే ఆ లోకల్ గవర్నమెంట్స్ దాన్ని కంట్రోల్ చేస్తున్నాయి. మనకు సౌత్ ఈస్ట్ ఏషియాలో లేవు. సింగపూర్లో ఎందుకు గొడవలు అవ్వట్లేదు? మనకు సింగపూర్ కూడా సిగ్మెంట్ పాపులేషన్ ఉన్నారు కదా. ఇంకేదో హాంకాంగ్లోనో లేకపోతే ఇంకేదో మలేషియా, ఇండోనేషియా ఇక్కడ గొడవలు అవ్వట్లేదే. ఈ 5 ఐస్ వీళ్ళే చేస్తున్నారు ఇవన్నీ కూడా. ఆ పాలసీకి 180 degrees ఆపోజిట్. అంటే గురుపట్వంత్ సింగ్ పన్నూన్ అమెరికాలో కూర్చొని మనకు వ్యతిరేకంగా ఇష్టం వచ్చినటువంటి మాటలు, స్టేట్మెంట్స్ ఇచ్చిన వాక్ స్వాతంత్రం పేరిట అతను కంప్లీట్గా ఫ్రీడమ్ ఇచ్చారు అప్పటి ప్రభుత్వాలు, జో బైడెన్ ప్రభుత్వం. కానీ ఒక టెర్రరిస్ట్ని ఫస్ట్ టైం, ఒక ఖలిస్తానీ టెర్రరిస్ట్ని అరెస్ట్ చేయడం అన్నది ఇదో చాలా సిగ్నిఫికెంట్ మూవ్. అంటే ఆ పాలసీ నుంచి 180 degrees వాళ్ళు వెళ్ళిపోయారు. దాని వెనకాల అఫ్ కోర్స్ డొనాల్డ్ ట్రంప్, మోదీ ఇద్దరు కలిసి మాట్లాడినప్పుడు టెర్రరిజం వ్యతిరేకంగా మేము చాలా సీరియస్గా పోరాటం చేయబోతున్నామని ఇద్దరు స్టేట్మెంట్స్ ఇచ్చారు. అది కీలకమైంది. ప్లస్ క్యాష్ పటేల్ అతను చాలా ఇటువంటి అంశాలు చాలా సీరియస్గా ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అన్ని అడిగట్టాలన్న దిశగా అతను ఫస్ట్లోనే స్టేట్మెంట్ ఇచ్చాడు. మన జో బైడెన్ ప్రభుత్వం యొక్క హిపోక్రసీని అతని చాలా కాలంగా చెప్తున్నాడు అతను. కాబట్టి ఈ రెండు మనకు కలిసి వచ్చినాయి. మూడవది మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, వీళ్ళు చాలా క్లియర్గా వాళ్ళకి మనం ఇవ్వాల్సినటువంటి ఇన్ఫర్మేషన్, ఇవ్వాల్సిన ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఇచ్చాం మనం. ఇతని మీద యాక్చువల్గా 33 కేసులు ఉన్నాయి. 33 కేసులు మన దేశంలో రిజిస్టర్ అయ్యాయి. ఇతను పాకిస్తాన్ బేస్డ్ టెర్రరిస్ట్ రెండా అని ఒక అతను ఉన్నాడు, హర్విందర్ సింగ్ సాంధు అన్నటువంటి వ్యక్తి. అతనితోటి ఎక్కువగా ఇతనికి కొలాబరేషన్ ఉన్నది. వీళ్ళిద్దరూ కలిసి ఎన్నో బాంబ్ బ్లాస్ట్లు చేయడము, చాలామందిని టార్గెట్ చేసి చంపడం భారతదేశంలో, ఇటువంటి చాలా చేశారు వాళ్ళు. రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ఇండ్ల మీద దాడులు చేయించారు, ఇటువంటివన్నీ చేశారు. ఈ ఎవిడెన్స్లన్నీ కూడా ఈ 33 కేసుల ఆధారంగా ఇతన్ని అరెస్ట్ చేయమని చెప్పి మనం కోరగా, దాని ఆధారంగా క్యాష్ పటేల్ టీం, FBI ఇతన్ని అరెస్ట్ చేశారు. ప్లస్ ఇతను ఏం చేశాడంటే, మనకు బర్నర్ ఫోన్స్ అని ఉన్నాయి. పెక్యులర్ సిచ్యువేషన్ బర్నర్ ఫోన్స్. ఆ ఫోన్స్ ఏమవుతాయంటే, మీరు ఎంతకాలం వాడదలుచుకున్నారో వాడిన తర్వాత దాంట్లో సెల్ఫ్ డిస్ట్రక్షన్ కెపాసిటీ ఉంటుంది దానికి. దాంతో మీరు ట్రేస్ చేయలేరు ఆ మనిషి ఎక్కడ ఉన్నాడని. మామూలుగా ఈరోజు సెల్ ఫోన్స్ ఏంటో మనకి IMEI కోడ్ ఉంటుంది, దాని సిగ్నేచర్స్ ఉంటుంది, దాన్ని బట్టి మనం ఎక్కడి నుంచైనా ట్రాక్ చేయొచ్చు వాళ్ళని. అటువంటిది ట్రాక్ చేయకుండా అతను ఎక్కడ వెళ్ళాడు, ఎవరితో మాట్లాడాడు, ఏ వెబ్సైట్స్కి వెళ్ళాడు, ఏం చేశాడు, ఇవన్నీ కూడా డిస్ట్రాయ్ అయిపోతాయి. బర్నర్ ఫోన్స్ అవి కంప్లీట్గా నాశనం అయిపోతాయి. దాన్ని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కనుక్కోవడం చాలా కష్టం. అటువంటి బర్నర్ ఫోన్స్ వాడుకుని అతను అమెరికాలోకి వెళ్ళాడు. అమెరికాలో అతను తిరిగేటువంటి ప్రాంతాల్లో అంతా కూడాను ఇటువంటి బర్నర్ ఫోన్స్ చాలా వీళ్ళు వాడుకుంటున్నారు. అతను వాడుకున్నాడు. కానీ మన భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అతన్ని చాలా క్లోజ్గా మానిటర్ చేసి ఎక్కడ ఉన్నాడని పిన్ పాయింట్ డీటెయిల్స్ మనం FBIకి ఇచ్చాం. మనం ఇచ్చినటువంటి ఆధారాల దీనివల్లనే ఇతన్ని అరెస్ట్ చేయగలిగారు వాళ్ళు.
సో ఇది ఒక కోఆర్డినేషన్ బిట్వీన్ అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అండ్ భారతీయ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కరెక్ట్ పర్ఫెక్ట్ గా జరిగింది. ప్లస్ ఇవన్నీ కూడా నేను చూస్తే కనుక మనకు అమెరికాలో పాలసీలో షిఫ్ట్ కనిపిస్తుంది. ఖలిస్తానీ మూకలు వ్యతిరేకంగా వాళ్ళు తీసుకున్న నిర్ణయం మనకు చాలా లాభసాటిగా ఉండబోతోంది. అందుకని చాలా పాజిటివ్ న్యూస్. ఒక టెర్రరిస్ట్ అరెస్ట్ చేయడం పెద్ద ఇష్యూ కాదు, కానీ ఒక ఖలిస్తానీ టెర్రరిస్ట్ అరెస్ట్ చేయడం పర్ఫెక్ట్. అది మొదటిసారి జో బైడెన్ ప్రభుత్వం యొక్క పాలసీని 180 degrees రివర్స్ చేయడం, ఇవి చాలా కీలకమైనది. ఎక్స్ట్రడిషన్ ఇంకా చాలా టైం ఉంది, ఎందుకంటే అతను ఫస్ట్ సిటిజన్షిప్ కనుక్కోవాలి. అమెరికన్ సిటిజన్ అయితే కాదు, కెనేడియన్ సిటిజన్షిప్ ఉందా, భారతీయ సిటిజన్షిప్ ఉందా, లేదా సిటిజన్షిప్ లేకుండా ఏం చేస్తున్నాడు, పాకిస్తాన్ ఏమైనా అతనికి వేరే సిటిజన్షిప్ అని ఇప్పించిందా, ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో తేలుతాయి. దాని ఆధారంగా ఎక్స్ట్రడిషన్ అనేవి తర్వాత వస్తాయి. కరెక్ట్. ఇప్పుడు కెనేడియన్ సిటిజన్ మనం ఎక్స్ట్రాడిట్ చేసుకోలేదు, తహవూర్ రానా కెనేడియన్ సిటిజన్, అవును, అయినా ఎక్స్ట్రాడిట్ చేశాం కదా. అమెరికన్ సిటిజన్ కానంత వరకు ఎక్స్ట్రాడిట్ చేయొచ్చు, అమెరికన్ సిటిజన్ కాదు అని మనకు తెలుస్తుంది ఇప్పుడు. కాబట్టి మోస్ట్ లైక్లీ అతని ఎక్స్ట్రాడిషన్ కూడా మనం చూడబోతున్నాం. తహవూర్ రానా తర్వాత ఇప్పుడు ఇతను కూడా హ్యాపీ పసియా కూడా రాబోతున్నాడు. ఎస్. ఇక నెక్స్ట్ అంశం సార్, టారిఫ్ వార్ నడుస్తూనే ఉంది. నిజానికి ట్రంప్ వచ్చిన తర్వాత టారిఫ్లను పెంచడం అనేది చాలా సంచలనమైన నిర్ణయం తీసుకోవడంతో చైనీస్ మార్కెట్లు చాలా కుదేలవుతున్నట్టు కనబడుతుంది. నిజానికి ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా చాలా విపరీతమైన కుదుపులు కనబడుతున్నాయి. ఇంటర్నేషనల్ ఇప్పుడు యూఎస్ స్టాక్ ఎక్స్చేంజ్లో విపరీతమైన షేర్స్ పడిపోయినాయి. ముఖ్యంగా మీరు లాస్ట్ టైం కూడా మనం డిస్కస్ చేసాం. బట్ ఒక ఇండియన్ స్టాక్ మార్కెట్స్ కానివ్వండి, ఇండియన్ మార్కెట్సే నిలదొక్కుని నిలబడ్డాయి అండ్ గ్రోత్ కనబడుతోంది. ఈ గత 3-4 రోజుల నుంచి కూడా మనం చూస్తూ ఉంటే మనం గ్రోత్ అయితే ఆగలేదు మనది. ఇంకొక వైపు ఈ టారిఫ్ లాసెస్ తోటి చైనా ఒకవైపు ఇబ్బంది పడుతున్న క్రమంలో యాపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ చైనా నుంచి క్రమక్రమంగా షిఫ్ట్ అవ్వబోతుందని మీరు గతంలో కూడా గ్లోబల్ రౌండప్లో చెప్పారు. వాళ్ళు కూడా డీరిస్కింగ్ చేసుకుంటున్నది, యుఎస్ కంపెనీస్ చాలా వరకు చైనా నుంచి మన భారత్ వైపు వస్తున్నారని. నిజానికి అక్కడ నుంచి వస్తున్న క్రమంలో ఇప్పుడు యాపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ భారతదేశంలో విపరీతంగా పెరిగిందని తెలుస్తోంది. $22 బిలియన్ వర్త్ ఐఫోన్స్ గత 12 నెలల కాలంలోనే మ్యానుఫ్యాక్చర్ చేశారు భారత్ లో అని తెలుస్తుంది. ఇది 60% జంప్ అంటున్నారు, 60% పెరిగింది అని. అండ్ ప్రపంచవ్యాప్తంగా వెలువడుతున్నటువంటి ఐఫోన్స్లో ప్రతి 5 ఫోన్లలో ఒకటి భారతదేశంలో తయారు. 20% ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ భారతదేశంలో ఉంది. ఇది కేవలం యాపిలే కాదు, శాంసంగ్ కావచ్చు, మిగతా మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ పెరుగుతున్నాయి. అండ్ టాయ్స్ ఇండస్ట్రీ కూడా విపరీతంగా పెరుగుతోంది. టారిఫ్స్ వల్ల మనకు లాభమే అనే ఒక సంకేతం కూడా వస్తోంది. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఇది ఎలాగా అనేది? నాకు ఒక్క ప్రశ్న ఉంది యాక్చువల్లీ, చాలా రోజు నుంచి అడుగుదాం అనుకుంటున్నాను. చైనా ప్లస్ పాలసీ అని చాలా మంది మాట్లాడుతూ వచ్చారు. +1 అనేది చైనా మాత్రమే కాదు, ఇంకొకటి ఉందని. నాకు ఇప్పుడు ఏమనిపిస్తుందంటే చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్ మారుతోంది అనుకోవచ్చా, ఆల్టర్నేట్ టు చైనా అనే మూడు ఈ రోజు బిల్డ్ అయింది అనుకోవచ్చా అనేది. అఫ్ కోర్స్ భారత్ తీసుకుంటే భారత్, ఇంకోటి తీసుకుంటే ఇంకోటి. కరెక్ట్, ఈ 2 అంశాలు ఉన్నాయి. చైనా ప్లస్ ఆస్పెక్ట్ కూడా ఉన్నది, మనం దాన్ని డినై చేయలేం. ఎందుకంటే వాళ్ళు డీరిస్క్ చేసుకోవడానికి చేస్తారు. ఫర్ ఇన్స్టెన్స్ యాపిల్ చైనా ప్లస్ఏ పెట్టుకుంది, ఇప్పుడు కూడా మెజారిటీ ప్రొడక్షన్ చైనాలోనే అవుతుంది. కానీ ఇక్కడికి దాన్ని మార్చేటువంటి దిశగా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఈ రోజు 20% అచీవ్ చేశాం మనం. వాళ్ళ వరల్డ్ వైడ్ ప్రొడక్షన్ ఈరోజు భారతదేశంలో అవుతుంది. ఇది బహుశా ఇంకా 25-30% అలా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ ఏ ఒక్క దేశం మీద 100% వాళ్ళు ఈ రిస్క్ పెట్టుకోవడానికి సిద్ధంగా లేరు. వాళ్ళు డీరిస్క్ చేసుకుంటారు. కాబట్టి ఈ డీరిస్క్ చేసుకున్న దగ్గర మనం చాలా క్రూషియల్ అవుతాం. మనం చైనా +1 అన్నటువంటి ఒక కాన్సెప్ట్లో వెళ్తారు. రెండవది, చైనా మీద టారిఫ్స్ అన్నీ రావడంతో కరోనా వైరస్ తర్వాత చైనా చేస్తున్నటువంటి ఈ దుందుడుకి చర్యలన్నీ ఏవైతే ఉన్నాయో, వాళ్ళు చేస్తున్నటువంటి గుండాగర్ది ఏదైతే ఉందో, దీని నుంచి క్రమేపీ వాళ్ళు ఆల్టర్నేట్స్ చూసుకోవాలనుకున్నప్పుడు ఎక్కడికి వెళ్తారు? చాలా వాళ్ళకి ఆప్షన్స్ ఉండినాయి. ఫస్ట్ చైనా నుంచి డీరిస్క్ అయ్యి బయటికి వెళ్దాం అనుకున్న కంపెనీలన్నీ వియట్నాంలో పెట్టాయి. యాక్చువల్గా అది చైనానే, ఎక్స్టెన్షన్ ఆఫ్ చైనానే. తర్వాత అక్కడి నుంచి బహుశా అక్కడ ఆసియాన్ కంట్రీస్లో కొన్నిట్లో పెట్టుకున్నారు వాళ్ళు. లాస్ట్కి భారతదేశానికి వచ్చారు. ఇప్పుడు అలా అవ్వట్లేదు. ఇప్పుడు వాళ్ళకి ఏమర్థమైందంటే చైనా నుంచి మనం బయటికి వెళ్తే బహుశా భారతదేశాన్ని చాలా సీరియస్గా చూడాలి అన్నటువంటి ఒక పరిస్థితి ఈరోజు వచ్చింది. ప్లస్ మన భారత ప్రభుత్వం యొక్క పాలసీస్ కూడా ఏమైనాయంటే PLI స్కీమ్ ద్వారా వీళ్ళని అట్రాక్ట్ చేసాం మనం. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు శాంసంగ్కి 1000 కోట్లు మనం ఇవ్వబోతున్నాం. ఎందుకంటే ఫస్ట్ టైం ఆ PLI స్కీమ్ కింద వాళ్ళు 25,000 కోట్ల టర్నోవర్ వాళ్ళు చూపించగలుగుతున్నారు ఈ సంవత్సరంలో. అలాగే యాపిల్ కూడా 22 బిలియన్ భారతదేశం నుంచి వాళ్ళు షిఫ్ట్ చేశారంటే మనం అర్థం చేసుకోవచ్చు. టాయ్ మ్యానుఫ్యాక్చరింగ్ గతంలో మనం రమారమి 280-300 మిలియన్ డాలర్స్ వర్త్ ఆఫ్ టాయ్స్ మనం చైనా నుంచి కొనుక్కునేవాళ్ళం మనం. ఈరోజు మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత గణనీయంగా మనం పెంచుకున్నామంటే అది పడిపోయి ఒక 20% పడిపోయింది. $40-41 మిలియన్ పడిపోయింది. అది కూడా ఏంటంటే వాళ్ళు దొంగచాటును తీసుకొస్తున్నారు. డైరెక్ట్గా వాళ్ళు మనకు అమ్మడానికి వీలు లేక వాళ్ళు ఆసియాన్ దేశాలను వాడుకొని మన దేశంలో డంప్ చేసే ప్రయత్నం చేశారు వాళ్ళు. మనం ఈ టాయ్స్ గురించి నాకు తెలిసి గ్లోబల్ రౌండప్లో కనీసం 4 సార్లు చర్చించాం మనం.
కరెక్ట్. ఎలా మనం మన ఎక్స్పోర్ట్స్ పెంచుతున్నాం, ఎలా మన ఇంపోర్ట్స్ తగ్గించాం, ఎలా చైనాకి ప్రత్యామ్నాయంగా నిలబడ్డాం, ఇవన్నీ ఏదో హెడ్లైన్స్లో పేపర్లో అనౌన్స్ చేసినటువంటి కాదు, 9 PM ప్రైమ్ డిబేట్స్లో జరిగినటువంటి కాదు. భారత ప్రభుత్వం చాలా టార్గెటెడ్గా కొన్ని సెక్టర్స్ని ఫోకస్ చేశారు. ఈ లో హ్యాంగింగ్ సెక్టర్స్ అన్నింటిని కూడా మనం రీప్లేస్ చేసుకోగలిగాం. హై ఎండ్ సెక్టర్స్ ఇంకా మనకు ఛాలెంజ్ ఉన్నాయి ఇప్పుడు కూడా ప్రస్తుతానికి. ఫర్ ఇన్స్టెన్స్ మనకు కంప్యూటర్లు కావచ్చు, సెల్ ఫోన్లు కావచ్చు, ల్యాప్టాప్లు, ఇటువంటి అంశాల్లో ఇప్పుడు కూడా మన చైనా డిపెండెన్సీ ఉన్నది. ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీలో మనకి ఏపీఐస్, యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్స్, ఇటువంటి అంశాల్లో మనకి ఇంకా వాళ్ళ మీద డిపెండెన్సీ ఉన్నది. కానీ లో హ్యాంగింగ్ అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం చైనాని దూరం పెట్టేసి మనమే తీసుకోగలిగాం, టేక్ ఓవర్ చేయం. ఈవీస్ కూడాను మనం చైనా నుంచి దూరం పెట్టాం. మనం చూస్తే BYDకి ఇక్కడ భారతదేశంలో మ్యానుఫ్యాక్చర్ చేయడానికి పర్మిషన్ ఇవ్వలేదు వాళ్ళకి. మనకే టాటాస్ ఉన్నారు, మహీంద్రాస్ ఉన్నారు, ఇతరత్ర కంపెనీలన్నీ కూడా భారతదేశంలోనే ఈవీస్ చేస్తున్నాయి. కాబట్టి వీళ్లకు మనం ప్రాధాన్యం ఇచ్చాం. మనం ఈవెన్ ఎలాన్ మస్క్ రాలేదు ఇంతవరకు. అవును, మాట్లాడాడు మళ్ళీ. అవును, చూద్దాం. ఎందుకంటే గొంతమేలు కోరితే మనం ఇవ్వడానికి సిద్ధంగా లేము. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మన ఇండస్ట్రీకి నిన్న మోదీ గారు మాట్లాడిన దాంట్లో ఏంటి అసలు, దాని అంతర్యం ఏంటి, ఏం మాట్లాడి ఉంటారు, అది చెప్పడం కష్టం. ఎందుకంటే దాని రిజల్ట్ చూస్తే కానీ తెలియదు. ఓకే, స్పెక్యులేషన్ అన్ని కూడా. ఇప్పుడు ఏమంటున్నారు, బహుశా స్టార్ లింక్ భారతదేశంలో వస్తుంది అంటున్నారు. అవును, ఆయనకు ఉన్నవి 2 3, ఒకటి స్టార్ లింక్, టెస్లా, మూడవది ఆయన స్పేస్ సంబంధించినవి. ఇవే కదా ఈ 3 అంశాలు మేజర్గా అనేవి. కాబట్టి ఈ 3 అంశాల్లో మనకు స్పేస్ ఎక్స్ కొలాబరేట్ చేయొచ్చు, తప్పేముంది. ఆఫ్టర్ ఆల్ సునీత విలియంని ప్రైవేట్ కంపెనీలుగా తీసుకొచ్చాయి. నాసా ఫెయిల్ అయితే వాళ్ళు తీసుకొచ్చారు కదా. మనకు కూడా ఏంటంటే మనకు శాటిలైట్స్ పంపించడానికి మనకు లిమిటెడ్ విండోస్ ఉంటాయి. మనకు సంవత్సరానికి ఏదో 5 6 లాంచ్లు చేస్తాం మనం. బహుశా అంతకంటే ఎక్కువ శాటిలైట్స్ పంపించాలంటే బహుశా మనం ఎలాన్ మస్క్ను వాడుకోవచ్చు, స్టార్ లింక్ని బహుశా మనం పర్మిట్ చేయవచ్చు. అలాగే మనం చూస్తే టెస్లాను కూడా పర్మిట్ చేయొచ్చు. కానీ టెస్లాకి మనం కండిషన్స్ పెట్టాం. చైనా నుంచి మీరు పార్ట్స్ తీసుకొచ్చి మా దేశంలో డంప్ చేస్తే మేము ఒప్పుకోము అని చెప్పాము. భారతదేశంలో మీరు తయారు చేసుకోండి, లేదా చైనా ఏతర దేశాల నుంచి తీసుకురండి, అప్పుడైతే మేము దీన్ని యాక్సెప్ట్ చేస్తామని చెప్పాం. కాబట్టి ఆ కండిషన్స్ ఒప్పుకుంటే బహుశా అతను కూడా రావచ్చు. చూద్దాం రాబోయే రోజులు ఏం జరుగుతుందో. కానీ నేనేమంటున్నానంటే బేసిక్గా ఫండమెంటల్గా మనకు ఈ యొక్క ఎకో సిస్టమ్ ఏదైతే ఉందో దానిని మనం మేనేజ్ చేయగలుగుతున్నాం. చైనీస్ డంపింగ్ మన మీద చేస్తున్నది చాలా మటుకు మనం అరికట్టగలిగాం. కానీ డిపెండెన్సీస్ కూడా అలాగే ఉన్నాయి. ఫస్ట్ టైం మన మన బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ ఏదైతే ఉందో చైనా తోటి $99 బిలియన్ వెళ్ళింది ఈ సంవత్సరం. మనం ఎంత ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, వాళ్ళు ఎంత అక్కడి నుంచి ఎంత ఇంపోర్ట్ చేస్తున్నాం, ఈ రెండింటి గ్యాప్ $99 బిలియన్ వెళ్ళింది. కానీ మనకు ఈ ఫండమెంటల్ చేంజెస్ చేసుకుంటున్నాం. ఏపీఐస్లో ఫర్ ఇన్స్టెన్స్ ఆల్మోస్ట్ 15% ఏపీఐస్ భారతదేశంలో ఇప్పుడు తయారు చేసుకుంటున్నాం మనం. అలా మెల్లిమెల్లి క్రమేపీ వీటిని షిఫ్ట్ చేస్తున్నాం. టాయ్స్ గురించి మాట్లాడాం మనం, అలాగే సెల్ ఫోన్ కాంపనెంట్స్లో కూడా మనం మాట్లాడాం. క్రమేపీ దాన్ని తగ్గించే ప్రయత్నం మనం చేస్తున్నాం. ప్లస్ చైనీస్ ఇండస్ట్రీ ఏదైతే ఇతరతర దేశాల్లో ఉన్నాయో, కంబోడియా కావచ్చు, వియట్నాం కావచ్చు, ఇటువంటి దేశాల నుంచి వాళ్ళు డీరిస్క్ చేసి రావాలంటే ఆల్టర్నేటివ్ భారతదేశం ఉంది ఎవరికైనా కానీ కూడా. కాబట్టి ఈ యొక్క పొజిషనింగ్ మనం చేసుకున్నాం. భారతదేశం ఈ పరిస్థితిలో ఒక ఏమంటారంటే ఒక మోస్ట్ అడ్వాంటేజెస్ పొజిషన్లో మనం ఈరోజు ఉన్నాం మనం. కాబట్టి ఈ సూచనలు అన్నీ కూడా నువ్వు చెప్పిన స్టాటిస్టిక్స్ అన్నీ కూడా దానికి సంకేతం చూపిస్తున్నాయి. ట్రంప్ టారిఫ్లు నిజంగా కనుక కొంతకాలం ఉన్నాయంటే కనుక తప్పకుండా వీళ్ళందరూ షిఫ్ట్ అవుతారు. కానీ ట్రంప్ బహుశా ఈ టారిఫ్లన్నీ బెదిరించడానికి వాడు ఉండొచ్చు. రేపటి రోజు మళ్ళీ చైనాతో ఒప్పందం చేసుకుని టారిఫ్లు తీసేస్తే పెద్ద దానివల్ల మనకు లాభం ఉండకపోవచ్చు. కరెక్ట్. అందుకని చూద్దాం రాబోయే రోజు ఎలా డెవలప్ అవుతుందో. సపోజ్ టారిఫ్స్కి కట్టుబడే ఉన్నాడు ట్రంప్ అంటే కనుక గతి లేని పరిస్థితిలో వాళ్ళందరూ భారతదేశానికి మళ్ళీ షిఫ్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇదంతా ఫ్లూయిడ్ స్టేట్లో ఉంది, కానీ ఆపర్చునిటీ ఉన్నది మనకి. కరెక్ట్. చైనాలో మనం ఇంకా 1/5 ఉన్నాం మనం. మనకంటే 5 రెట్లు పెద్ద ఎకానమీ, మ్యానుఫ్యాక్చరింగ్ జాయింట్ చైనా, దాన్ని మనం ఒప్పుకోవాలి. అద్భుతమైనటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ చేయగలుగుతున్నారు వాళ్ళు. 3D టెక్నాలజీలో వాళ్ళు వాడగలుగుతున్నారు. పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేస్తున్నారు 3D టెక్నాలజీతో. కాబట్టి మనం ఇంకా ఆ స్థాయికి ఎదగలేదు. మనం డ్రోన్ వెహికల్స్ వచ్చేసే వాళ్ళ దగ్గర చూస్తుంటే కరెక్ట్. కాబట్టి అంత టెక్నాలజికలీ అడ్వాన్స్డ్ ఎకానమీ వాళ్ళు తయారు చేసుకోగలిగారు. దాన్ని అప్రిషియేట్ చేయాలి మనం తప్పకుండా. కానీ మనం వెనకపడలేదు, మనం కూడా ఆ దిశగా ప్రయాణం చేస్తున్నాం. మనం ఇప్పుడు ఆపర్చునిటీ ఉంది. చైనా మీద వేటు పడిందంటే కనుక ప్రత్యామ్నాయం భారతదేశం అన్నది ఒక పొజిషనింగ్ మనం చేసుకోవాలి. భారత ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. చూద్దాం, ఈ యొక్క ఆపర్చునిటీ మనం ఎవరు మిస్ కాకూడదు ఈసారి. ఎస్, రైట్ సార్. మీరు ఇందాక అన్నట్టుగా యాక్చువల్లీ చైనా కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేదా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనబడుతోంది. అందులో భాగంగానే యాక్చువల్లీ ఈ టారిఫ్ బందులు మొదలైన తర్వాత చైనా షీ జిన్పింగ్ కాంబోడియా, మలేషియా అండ్ వియత్నాంలలో పర్యటించారు. అండ్ పర్యటన మాత్రమే కాదు, కొన్ని ఒప్పందాలకు సంబంధించిన సంకేతాలు కూడా ఇస్తున్నారు. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ 10 సౌత్ ఈస్ట్ ఏషియన్ దేశాలకు సంబంధించినటువంటి వాటితోటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ కూడా కుదుర్చుకోబోతున్నామని చెప్తున్నారు. అండ్ యుఎస్ నిర్ణయాల నేపథ్యంలోనే ఈ
పర్యటనలు ఉన్నాయా? అండ్ మలేషియా, నిజానికి మలేషియా కానీ, కాంబోడియా కానీ, వియత్నాం కానీ, ఈ 3 దేశాలు చైనాతో కలవడము లేదా చైనాతో ఒప్పందాలు చేసుకోవడంలో లాభ నష్టాలు ఎలా మనం అర్థం చేసుకోవాలి? ఒక విధంగా పానిక్ రియాక్షన్ మనం అనుకోవచ్చు. ట్రంప్ ఇన్ని టారిఫ్లు వేయంగానే ప్రత్యామ్నాయం చూసుకోవాల్సిన పరిస్థితి చైనాకు వచ్చింది. అమెరికాకి వీళ్ళు అమ్ముతున్నటువంటి వస్తువులు ఒకవేళ పడిపోతే పరిస్థితి ఏమవుతుంది? 2 కంబోడియా, వియట్నాం లాంటి దేశాలను వాడుకుని టారిఫ్ వార్ని అమెరికాకు వ్యతిరేకంగా చేసినటువంటి చైనా ఇప్పుడు అక్కడ వాళ్ళకి ఎటువంటి భరోసా ఇవ్వబోతోంది? అది రెండవ విషయం. అంటే ఇప్పుడు మేడ్ ఇన్ వియట్నాం స్టాంప్ ఉండొచ్చు కాక, కానీ మేడ్ ఇన్ వియట్నాం స్టాంప్ అనేది యాక్చువల్గా చైనీస్ కంపెనీసే చేస్తున్నాయి. చైనీస్ కంపెనీసే వియట్నాంలో ఇన్వెస్ట్ చేసి ఆ టెక్నాలజీ అవన్నీ తెచ్చి వియట్నాంలో అసెంబ్లీ చేసి మేడ్ ఇన్ వియట్నాం అని చాపా వేసి అమెరికాకి పంపుతున్నారు వాళ్ళు. ఏమవుతుంది పరిస్థితి? రేపటి రోజు అమెరికా వాళ్ళ మీద కూడా ఇటువంటి చర్యలు చేయొచ్చు కదా. కాబట్టి ఈ అంశాలు ఉన్నాయి. ఒకటి, అమెరికా నుంచి డీకప్పులే, అమెరికా నుంచి వాళ్ళకి రాబోయే నష్టాలకి ఎలా వాళ్ళు ఏం చేయాలన్నది ఒక ఎత్తు అయితే, రెండవది వాళ్ళ కోసం పనిచేస్తున్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో, చైనా కోసం పనిచేస్తున్న దేశాలు, అవి వాటి పరిస్థితి ఏమవుతుందో, చైనా హస్తం నుంచి జారిపోతాయా, అదొక భయం. ఈ 2 అంశాల దృష్ట్యా అతను ఈ 3 దేశాల పర్యటన చేశాడు. ఫస్ట్ వియట్నాం వెళ్ళాడు ఆయన. వియట్నాం మీరు చాలా పెక్యులర్. ఈ వియట్నాం యొక్క ట్రేడ్ ఇంబ్యాలెన్సెస్ చూసామంటే వాళ్లకు చైనా తోటి రమారమి $150-160 బిలియన్ ట్రేడ్ డెఫిసిట్ ఉంది. అంటే చైనా నుంచి వాళ్ళు ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. వియట్నాం చైనాకి అమ్మేదానికంటే కూడా ఇంపోర్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. అమెరికాకి వియట్నాంకి ఎగ్జాక్ట్గా అంతనే పాజిటివ్ ఉంది వాళ్ళకి. అంటే $160 బిలియన్ వియట్నాం అమెరికా ట్రేడ్ ఇంబ్యాలెన్స్లో పాజిటివ్ వియట్నాంకు ఉన్నది. అంటే లిటరల్గా చెప్పాలంటే చైనా నుంచి తీసుకుంటారు, అమెరికాకి అమ్ముతున్నారు వాళ్ళు. వాళ్ళకు ఇక్కడేమో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ నెగిటివ్ ఉంటే ఇక్కడ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ పాజిటివ్ ఉంది. ఈ దేశాలన్నీ అటువంటివే. వాటిని విజిట్ చేశాడు షీ జిన్పింగ్. వియట్నాం కావచ్చు, తర్వాత మనకు కంబోడియా కావచ్చు, మలేషియా కావచ్చు. కంబోడియా అయితే కంప్లీట్గా చైనా సామంత రాజ్యం కింద మనం భావించాలి. ఇన్ఫ్యాక్ట్ కంబోడియాలో వీళ్ళు ఒక నేవల్ బేస్ కూడా పెట్టుకున్నాడు చైనా. వాళ్ళకంటూ అస్తిత్వమే లేదు లిటరల్గా. ఇన్ఫ్యాక్ట్ మనం ఐ థింక్ అబుదాబి ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు నేను కంబోడియా రిప్రజెంటేటివ్ని అడిగాను కూడా ఒక ప్రశ్న. మీరు అడిగారు, మీకు పైనుంచి వస్తున్నటువంటి నీళ్లు రైపీరియన్ స్టేట్స్గా మీకు ఆగిపోతే మీరు ఏం చేస్తున్నారు అంటే, వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఈరోజు. చైనా నుంచి వస్తున్న నదులన్నీ వాళ్ళు సమాధానం దాటవేశాడు. సమానం దాటవేశాడు. ఆ పరిస్థితి అంటే కంప్లీట్గా సామంతులు అయిపోయారు కంబోడియా. అక్కడికి వెళ్ళాడు ఈయన. మూడవది మలేషియాకి 70% వాళ్ళ వాణిజ్యం అంతా కూడా చైనాతోటే ఉంది ఈరోజు. కాబట్టి అతను వెళ్ళిన 3 దేశాలు కూడా పెద్దగా చూపించేటువంటి పరిస్థితి లేదు. బహుశా యూరోప్కి వెళ్ళాడంటే అని అర్థం ఉంది, లేదా భారతదేశంకి వచ్చాడంటే అర్థం ఉంది. ఎందుకంటే అమెరికా నుంచి ప్రత్యామ్నాయం ఇటువంటి పెద్ద పెద్ద దేశాలకు వెళ్తే కొనుగోలు శక్తి ఎక్కువ ఉంటుంది. సరే, 10 దేశాల ఆసియాన్ దేశంతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటున్నాడు. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఎప్పుడు తేలేను? ఇది ఎప్పుడు తేలుతుంది? ఎవరు చెప్పలేరు. చాలా కాలంగా ఈ డిస్కషన్లు నడుస్తున్నాయి. అందరూ కూడా ఏంటంటే చైనాతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పెట్టుకుంటే మా దేశంలో చైనీస్ ప్రోడక్ట్స్ డంప్ చేస్తారు అన్న భయంతో ఉన్నారు అందరూ. కాబట్టి చర్చలు జరుగుతాయి. ఇంత తొందరగా ఏమి సునాయాసం కాదు. దాని డెసిషన్ రావడము, ఒప్పందాలు జరగడం చాలా కష్టం. ఇంతకాలం జరిగింది, ఇప్పుడు సడన్గా జరుగుతుంది నేను అనుకోను. ఆ అర్జెన్సీ చైనాకు ఉన్నది. అమెరికా ట్రేడ్ వార్ని తట్టుకోవడానికి ప్రత్యామ్నాయాలు కావాలి. అందుకని వాళ్ళు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. సో పాకిస్తాన్కి సంబంధించిన కొన్ని అప్డేట్స్లోకి వెళ్దాం సార్. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ స్టేట్మెంట్ ఇప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. అదేంటంటే కశ్మీర్ గురించి వ్యాఖ్య చేశారు ఆయన. ఇస్లామాబాద్కి సంబంధించినటువంటి జగ్లర్ వెయిన్ కశ్మీర్ అని అన్నారు. అదే యాక్చువల్లీ ఇక ఆ నరం కట్ చేస్తే ఇక ప్రాణం పోతుంది, కశ్మీర్ లేకపోతే ఇస్లామాబాద్ లేదు లేదా పాకిస్తాన్ లేదు అనే మీనింగ్ వచ్చేలాగా ఆయన మాట్లాడారు. సో దాని గురించి మేము మర్చిపోయే ప్రసక్తే లేదు అనేది ఆయన స్టేట్మెంట్. దీనికి ఆఫ్ కోర్స్ రణ్ధీర్ జైస్వాల్ ఎవరైతే ఎంఈఏ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ స్పోక్స్ పర్సన్, ఆయన కూడా చాలా గట్టిగానే సమాధానం ఇచ్చారు. హౌ కెన్ ఎనీథింగ్ ఫారెన్ బీ ఇన్ ఏ జగులర్ వెయిన్ అని ఆయన సమాధానం కూడా ఇచ్చారు. ఇది ఒక వైపు ఉంటే, ఇంకోవైపు యుఎస్ డెలిగేషన్ అసీం మునీర్ని కూడా కలిశారు. అండ్ పాకిస్తాన్ ఆర్మీ టెర్రరిజంకు వ్యతిరేకంగా అద్భుతంగా పోరాడుతుందని కొనియాడారు. కొన్ని డిఫెన్స్ కోఆపరేషన్కి సంబంధించిన చర్చలు కూడా జరిగాయి. సో ఒకసారి ఈ 2 అంశాల గురించి చర్చిద్దాం సార్. ఫస్ట్ అసీం మునీర్ స్టేట్మెంట్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, అండ్ ఎందుకని మళ్ళీ ఈ మధ్య కాలంలో మళ్ళీ కాశ్మీర్ గురించి ప్రస్తావన, చాలా రోజులుగా కాశ్మీర్ ప్రస్తావన ఆపేశారు కదా, ఈ మధ్యనే మళ్ళీ మొదలైందా? ఇదేమైనా సంకేతమా? అసీం మునీర్ ఈరోజు కంప్లీట్గా ఫెయిల్ అయినటువంటి ఆర్మీ చీఫ్గా ఉన్నాడు ఈరోజు. నిజమే. అతన్ని ఎవరు గౌరవించట్లేదు. సైన్యంలోనే సగం సైన్యం అతన్ని గౌరవించట్లేదు.
ఇమ్రాన్ ఖాన్ సమర్థిస్తున్నారు, ఇతనికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు చూస్తున్నాం మనం. కంప్లీట్గా అన్పాపులర్ అయిపోయాడు ఆ దేశంలో. ఎంత అన్పాపులర్ అయిపోయాడంటే ఈరోజు మళ్ళీ ఆ దేశాన్ని ఒక తాటి మీద తీసుకొచ్చేటువంటి పరిస్థితి, ఒక భారత వ్యతిరేకత, కశ్మీర్ గురించి మాట్లాడితేనే ఆ దేశం ఉమ్మడిగా ఉంటుంది అన్న పరిస్థితి ఈరోజు అతనికి వచ్చింది. అంతటి దారుణమైన పరిస్థితిలో ఈరోజు అసీం మునీర్ ఉన్నాడు. వాళ్ళ ఆర్మీ ఉన్నదంటే ఆశ్చర్యపడక్కర్లేదు మనం. ఇమ్రాన్ ఖాన్ భారతదేశం 75 ఏళ్లుగా చెయ్యని పని ఇమ్రాన్ ఖాన్ అతన్ని పదవి నుంచి తీసేసిన తర్వాత సంవత్సరం లోపల మొత్తం పాకిస్తాన్ సైన్యాన్ని యొక్క క్రెడిబిలిటీని మొత్తం నాశనం చేయగలిగాడు ఇమ్రాన్ ఖాన్. అంటే కాగల కార్యం గంధర్వులే చేసిరని మనకు సామెత ఉంది కదా, మొత్తం అతనే చేసి పెట్టాడు. కాబట్టి ఈరోజు కంప్లీట్లీ అన్పాపులర్. బలూచిస్తాన్లో ఏం జరుగుతుందో చూస్తున్నాం మనం, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఏం జరుగుతుందో చూస్తున్నాం మనం. వీళ్ళ ఆర్మీ జనరల్స్ వీళ్ళందరూ కలిసి అసలు సింధు నదిలో నీళ్లే కరువు అయిపోయినాయి. సట్లజ్ మనం వాళ్ళకి ఇవ్వట్లేదు, కంప్లీట్గా ఆపేసాం మనం. సట్లజు, రావి, బియాస్ మనం ఆపేసాం. మిగతావి పైన ఉన్నటువంటి జేలము, తర్వాత మనకు మన ఇండస్ ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి వచ్చే నీళ్లు సరిపోవట్లేదు వాళ్ళకు. ఆ సరిపోని నీళ్లే కిందికి రైపీరియన్ స్టేట్స్, అంటే మనకు సింధ్ ప్రాంతం కిందలో దక్షిణం ఉంది కదా, పంజాబ్ నుంచి వెళ్ళి అక్కడ కిందికి వెళ్ళాలి. అక్కడ పొలాలన్నీ కూడాను నీళ్లు లేక మొత్తం బీడు పడుతున్నాయి, కానీ నాశనం అవుతున్నాయి. తాగడానికి నీళ్లు లేనటువంటి పరిస్థితి ఈరోజు సింధులో ఉంది. ఇదిలా ఉండగా అక్కడి చోలిస్తాన్ డెజర్ట్ అని ఉంది. అంటే మన థార్ డెజర్ట్ వాళ్ళ సైడ్ చోలిస్తాన్ అని పిలుస్తారు. చోలిస్తాన్ డెజర్ట్లో వాళ్ళు కెనాలు కట్టుకొని పెద్ద పెద్ద కాలనీలు ఆర్మీ ఆఫీసర్లు కట్టుకుందామని ప్లాన్ చేస్తున్నారు. సో కాబట్టి సింధ్ నుంచి రెసిస్టెన్స్ వస్తుంది. అన్ని ప్రాంతాల దగ్గర నుంచి అతనికి వ్యతిరేకంగా రెసిస్టెన్స్ వస్తుంటే ఇంకా వాళ్ళని అందరినీ ఏకతాటి మీద ఉంచడానికి అతనికి మిగిలిన ఏకైక అస్త్రం భారతదేశాన్ని తిట్టడం. భారతదేశమే మనకు శత్రువు, 2 స్టేట్ థియరీ. మన పూర్వీకులు కష్టం మీద ఈ దేశాన్ని సంపాదించి పెట్టారు. మనకు హిందువులకు మనకు చాలా తేడా ఉంది, మనం వేరే దేశము. ఈ ప్రగల్భాలన్నీ ఇప్పుడు సడన్గా అతను ఎందుకు తీసుకొస్తున్నాడంటే భారత వ్యతిరేకత, హిందూ వ్యతిరేకత ఒకటే వాళ్ళని కలిపి పెట్టగలదు కాబట్టి ఆ ప్రయత్నం చేస్తున్నాడు. అందుకనే కశ్మీర్ గురించి కూడా మాట్లాడాడు. జగ్యులర్ వెయిన్ అంటే కశ్మీర్ కనుక లేకపోతే పాకిస్తాన్ బతకదు అంటున్నాడు. మరి ఈరోజు పాకిస్తాన్ మరి బతికే ఉంది కదా. ఆర్టికల్ 370 మనం తీసేసుకున్నాం కదా. ఆర్టికల్ 370 రెస్టోర్ చేయకపోతే మీతో మాట్లాడమన్నారు, మేము మాట్లాడలేదు. ఏమైంది? ఏం అవ్వలేదు కదా. ప్లస్ దానికి ధీటుగా మన వాళ్ళేం సమాధానం ఇచ్చారు. జగ్యులర్ వెయిన్ అంటే ఏంటి? మనిషి బతికుండగా తన శరీరంలో ఉన్నటువంటి ఒక నరం అది. ఇది మీ శరీరం సంబంధించిన నరమే కాదు, ఇది మీ వేరే విదేశీ నరం. ఇది మీకు ఏం సంబంధం ఉంది అని మనం స్టేట్మెంట్ ఇచ్చాం. జైస్వాల్ గారు అన్నారు. తర్వాత మిగిలింది ఒకటే అంశం, మీరు ఎప్పుడు వెకేట్ చేస్తున్నారు అది అని అడిగారు. సో కాబట్టి మన దగ్గర నుంచి పెద్దగా మనం దానికి పట్టించుకోవాల్సిన ఏం లేదు, కానీ అంతర్గతంగా అతను ఏ పరిస్థితిలోనో అర్థం చేసుకోవచ్చు. రెండవది, దీంట్లో ఇంకో ఇంటర్ప్రిటేషన్ ఏమిస్తున్నారంటే ఇది ఒక విషయానికి సూచికగా ఉన్నది. మనకు బహుశా వాళ్ళ దేశంలో అంతర్కలహాల నుంచి ఊరట కోసరం అని చెప్పి భారతదేశం మీద ఏదో ఒక చర్య చేస్తారేమో అని అనుకుంటున్నారు అందరు. ఇక్కడ ఏదో గొడవ పెడితే చర్య చేస్తే అందరు కలిసిపోవాలి కదా, మళ్ళీ దేశం అందరూ కలవాలి కదా. భారతదేశాన్ని కాఫీర్లను ఓడించడానికి కోసం అందరు కలిసిపోతారు. అంతర్గతంగా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలన్నీ పక్కన మర్చిపోయి అందరూ మళ్ళీ కలిసిపోతున్న దేశం అన్నటువంటి ఒక ప్రయత్నం చేసే దిశగా ఇతను ఇటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. కశ్మీర్లో ఏదో పెద్ద ఘటనలకు ప్లాన్ చేస్తున్నాడు. దానివల్ల భారతదేశం వాళ్ళ మీద దాడులు చేస్తే కనుక వాళ్ళు దేశాన్ని అంతా చూడు మన మీద విపత్కరమైన పరిస్థితి వచ్చింది, శత్రువు మన మీద వచ్చి పడ్డాడు అని చెప్పి ఆ దేశాన్ని మళ్ళీ కలిపేటువంటి ప్రయత్నం కోసం ఇటువంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు అని అంటున్నారు. సో చూద్దాం, బహుశా రాబోయే రోజుల్లో మనకి ఏమైనా అటువంటి మేజర్ సిచ్యుయేషన్ వస్తుందా మనం చూడాలి. రెండవది, అమెరికన్ డెలిగేషన్ వెళ్ళింది. అక్కడ అమెరికన్ డెలిగేషన్ వెళ్ళింది, కానీ వాళ్ళ హోమ్ ఆఫీస్ కానీ, అంటే మార్కో రూబియో కానీ, లేదా మనకు డొనాల్డ్ ట్రంప్ నుంచి కానీ వాళ్ళకి పెద్దగా స్పందన లేదు. డొనాల్డ్ ట్రంప్ షాబాజ్ షరీఫ్ పేరు కూడా ఎత్తలేదు. షరీఫుల్లా అన్నటువంటి ఒక టెర్రరిస్ట్ని, ఖొరాసాన్ ఐఎస్ఐస్ ఖొరాసాన్ టెర్రరిస్ట్ని అమెరికాకి హ్యాండ్ ఓవర్ చేసినందుకు పాకిస్తాన్ దేశాన్ని ఆయన అభినందించారు. థ్యాంక్ యూ పాకిస్తాన్ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన, అంతేగాని అంతకుమించి ఏమి ఇవ్వలేదు. డొనాల్డ్ ట్రంప్ ఒక ట్రాన్సాక్షనల్ వ్యక్తి. ఒక దగ్గర హాఫ్ సెంటెన్స్లో మిమ్మల్ని పొగుడుతాడు, మిగతా హాఫ్లో మిమ్మల్ని తిట్టగలడు. అటువంటి వ్యక్తి. కాబట్టి ఏదో వాళ్ళని పొగిడేశారు కాబట్టి చాలా అద్భుతం అయిపోయిందని వీళ్ళు ఫీల్ అవుతున్నారు. అంత సీన్ లేదు అక్కడ. వీళ్ళు వెళ్ళి డెలిగేట్ వెళ్ళి కలిసింది దేనికోసం అంటే కనుక రేర్ ఎర్త్ మినరల్స్ వాళ్ళ దగ్గర ఏవైతే ఉన్నాయో అవి తీసుకోవడానికి వెళ్ళారు వీళ్ళు. ఎందుకంటే ఇప్పుడు చైనా రేర్ ఎర్త్ మినరల్స్ అన్ని వాళ్ళు బ్యాన్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ట్యాప్ చేసే దిశగా వీళ్ళు వెళ్తున్నారు. ప్లస్ స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్, అమెరికా జో బైడెన్ సమయంలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి కంప్లీట్గా విత్డ్రా అయిపోయారు వాళ్ళు. దాంతో ఈ ప్రాంతం అంతా కూడా అమెరికన్ ప్రెజెన్స్ లేదు. అమెరికన్ ప్రెజెన్స్ని మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. చైనాని అక్కడ రాకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ప్రెసిడెంట్ టీము దీని గురించి పట్టించుకోవట్లేదు, వాళ్ళకి చాలా బిజీగా ఉన్నారు వాళ్ళు. మిగతా ఈ సెనేటర్లు వీళ్ళు 2-3 వెళ్ళి ఏదో చిన్న ప్రయత్నం చేస్తున్నారు. అది పెద్దగా వాళ్ళకు లాభసాటిగా ఉంటుంది నేను అనుకోను. వెళ్ళేందుకు అన్ని విషయాలు మాట్లాడతారు, అంతకుమించి ఏముంటుంది, అంతకంటే ఉండదు.
కాబట్టి ప్రస్తుతానికి పాకిస్తాన్ అటువంటి క్లిష్ట పరిస్థితిలో ఉంది. కానీ పాకిస్తాన్ని అమెరికా కంప్లీట్గా విస్మరించలేదు. ఎందుకంటే వాళ్ళకు ఆ జోగ్రఫీ అటువంటి జోగ్రఫీ పాకిస్తాన్ది కాబట్టి కంప్లీట్గా ఇగ్నోర్ చేయలేరు. చైనాకి అక్కడ యాక్సెస్ ఇవ్వకూడదు, అమెరికన్ యాక్సెస్ ఉండాలి. కాబట్టి దాని దృష్ట్యా వాళ్ళు చేస్తున్నారు, కానీ మనకు వ్యతిరేకంగా చేస్తున్నారు మనం అనుకోవడానికి వీల్లేదు. ఓకే, ఇక బంగ్లాదేశ్కి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయి సార్. బంగ్లాదేశ్ ట్రాన్స్షిప్మెంట్ని మనం ఆపేసాము అనేది గతంలో మనం మాట్లాడిందే. భారతదేశం కూడా చాలా కఠినమైన చర్యలు తీసుకుంటోంది. బంగ్లాదేశ్ విషయంలో కొంత సీరియస్గానే మనము ఉన్నాము అనే స్టాండ్ని ప్రకటించింది అనేది మీరు గతంలో చెప్పారు. సో ఇప్పుడు వక్ఫ్ చట్టం భారతదేశంలో వచ్చిన తర్వాత బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి ఇంటరిమ్ అడ్వైజర్ ఎవరైతే యూనిస్ ఉన్నారో ఆయన అనుచరుడు, ఆయన నుంచి వచ్చినటువంటి ఒక స్పోక్స్ పర్సన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇప్పుడు దుమారం రేపుతోంది. వెస్ట్ బెంగాల్ నిరసనలు జరుగుతున్నాయి, అక్కడ ముస్లింల మీద అణచివేత జరుగుతోంది, మైనారిటీల్ని రక్షించండి అని చెప్పి ఆయన మాట్లాడడము, దానికి రణ్ధీర్ జైస్వాల్ గారు మన నుంచి గట్టి కౌంటర్ ఇవ్వడము, ఇవన్నీ మనకు తెలుసు. అండ్ నిజానికి బంగ్లాదేశ్లో మళ్ళీ పరిస్థితులు చేజారిపోతున్నట్టుగానే కనబడుతుంది. అక్కడ హిందూ నాయకుల్ని చంపుతూ ఉన్నారు, చాలా దారుణంగా వాళ్ళపైన వ్యవహారం నడుస్తోంది. మీరు ఫస్ట్ మీ బంగ్లాదేశ్లో ఉన్న మైనారిటీని రక్షించడం చూడండి అని రణ్ధీర్ జైస్వాల్ గారు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. సో ఇండియా బంగ్లాదేశ్ ఈ ఫేస్ ఆఫ్కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ ఏమైనా చెప్తారా? అండ్ అక్కడ కూడా ఎంతో కాలం మహమ్మద్ యూనస్ ఉండే అవకాశం కూడా లేదనేది కూడా వస్తుంది, దాని గురించి కూడా మనం మాట్లాడదాం. అంటే పరిస్థితి విషమిస్తున్నది, అది స్పష్టంగా కనిపిస్తుంది మనకు. మనం వాళ్ళకు ట్రాన్సిట్ రూట్ బ్యాన్ చేసిన తర్వాత వాళ్ళ పర్మిషన్ తీసి విత్డ్రా చేసే దానికంటే ముందర 3 ల్యాండ్ పోర్ట్స్ నుంచి ఈ యొక్క ట్రాన్స్షిప్మెంట్ వాళ్ళకు మధ్యలో ఉన్న వాణిజ్యాన్ని బంగ్లాదేశ్ ఆపేసింది, మనం ఆపలేదు. పైపెచ్చు యాన్ అంటే మనకు వాళ్ళు బట్టలు చేయడానికి కావాల్సినటువంటి ముడిసరుకు పత్తి ఏదైతే ఉందో అవి భారతదేశానికి ల్యాండ్ రూట్గా మీరు కొనడానికి వీల్లేదు అని బ్యాన్ చేసింది బంగ్లాదేశ్, మనం చేయలేదు. ఈ బ్యాన్స్ అన్ని వాళ్ళు చేసిన తర్వాత, ఈ రెస్ట్రిక్షన్స్ పెట్టిన తర్వాత మనం అప్పుడు ట్రాన్స్షిప్మెంట్ బ్యాన్ చేసాం. మనం ట్రాన్స్షిప్మెంట్ బ్యాన్ మనం ఫస్ట్ చేయలేదు. బంగ్లాదేశ్ చేసినటువంటి చర్యలకు రిటాలియేటర్గా మనం చర్యలు అండ్ నార్త్ ఈస్ట్ గురించి మాట్లాడిన మాటలు, చైనాతో దగ్గరికి అవుతున్న సందర్భాలు, ఇవన్నిటి బేస్ చేసుకునే మనం కరెక్ట్. కాబట్టి మనం తర్వాత మన ఆఫ్టర్ రియాక్షన్ కింద మనం భావించాలి. కానీ అక్కడ చూస్తే కనుక మహమ్మద్ యూనిస్కి వాళ్ళ ఆర్మీ చీఫ్కి తేడాలు కనిపిస్తున్నాయి మనకు చాలా స్పష్టంగా. ఇన్ఫాక్ట్ మహమ్మద్ యూనిస్ని తీసేసి ఆర్మీ టేక్ ఓవర్ చేస్తుంది అని కూడా రూమర్స్ విన్నాం మనం. ఓకే, ఇతను చైనాకి వెళ్ళేటప్పుడు బహుశా చైనాకి వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేడేమో, అప్పటికి వీళ్ళు టేక్ ఓవర్ చేస్తారేమో అని కూడా మనం కొన్ని వార్తలు విన్నాం. కానీ ఆర్మీ చీఫ్ అటువంటిది ఏం లేదు అని చెప్పారు ఆయన. కానీ మన అక్కడ డివైడ్ తప్పకుండా కనిపిస్తోంది. రష్యన్ షిప్పులు 3 వెళ్ళినాయి అక్కడికి, 3 షిప్స్ వెళ్ళి చట్టగాంగ్లో డాకింగ్ అయినవి. వాళ్ళకి రష్యన్ అంబాసిడర్ కావచ్చు, లేదా వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ కావచ్చు, వాళ్ళ ఆర్మీ చీఫ్, నేవల్ చీఫ్, వీళ్ళందరూ వచ్చి కలిశారు అక్కడ. రష్యన్ షిప్స్ ఎందుకు వెళ్ళాలి అక్కడికి? రష్యా అక్కడ వాళ్ళకి ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వాళ్ళు స్పాన్సర్ చేసి వాళ్ళు ఫండింగ్ ఇచ్చినటువంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఒకటి బంగ్లాదేశ్లో ఉన్నది. అది చైనా నుంచి కొంటున్నటువంటి వెపన్స్ అన్ని కూడా చైనా నుంచి ఎక్కువ కొంటోంది మన బంగ్లాదేశ్ ఆర్మీ. దాని నుంచి డీలింక్ చేసుకుని ప్రత్యామ్నాయాలు చూసుకోవాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యామ్నాయం రష్యా వాళ్ళకు చాలా వీలుగా కనిపిస్తోంది. కాబట్టి బంగ్లాదేశ్ సైన్యం రష్యన్ సైన్యంతో, రష్యన్ ప్రభుత్వంతో వాళ్ళు రిలేషన్షిప్ పెట్టుకుంటున్నారు. వాళ్ళు మహమ్మద్ యూనస్ చైనాతోటి ఎక్కువ వెళ్తున్నాడు ఆయన. కాబట్టి ఈ విభేదం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ రష్యన్ షిప్లు రావడం అన్నది కూడా ఒక మహమ్మద్ యూనిస్కి వ్యతిరేకమైనటువంటి సంకేతం కింద మనం భావించాలి. ఈ రోజు ఉన్నటువంటి ఆర్మీ చీఫ్ ఇతన్ని తీసేసేటువంటి ఒక కూ చేసేటువంటి ప్రయత్నాలు జరిగితే మన రా ఏజెన్సీస్ని అతను కాపాడే. అతను షేక్ హసీనా వాళ్ళ కుటుంబ సభ్యుడు, వాళ్ళ రిలేటివ్ అతను ఇప్పుడున్నటువంటి ఆర్మీ చీఫ్. సో ఈ డివిజన్స్ వల్ల రేపటి రోజు ఏం జరుగుతుందో బంగ్లాదేశ్లో అన్నది చెప్పడం చాలా కష్టం. కానీ వాళ్ళు హిందువుల పట్ల చేస్తున్నటువంటి అత్యాచారాలు ఆగట్లేదు. రీసెంట్గా ఒక వాళ్ళ ఆలయాలకు సంబంధించినటువంటి కమిటీకి ఒక మెంబర్ ఒకతన్ని కిడ్నాప్ చేసి అతి కిరాతకంగా చంపేసినటువంటి ఉదంతా మనం చూసాం. అతను ఇంకా బతకలేనటువంటి అపమారక స్థితిలో తెచ్చి అతన్ని వీళ్ళ దగ్గర ఇంట్లో దగ్గర పడేసి వెళ్ళిపోయారు. వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్తే పెద్దగా గుణం చూపించలో చనిపోయాడు అతను. సో ఆ విషయాన్ని కప్పిపుచ్చుకుంటూ ముర్షిదాబాద్లో జరిగినటువంటి వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా జరిగినటువంటి దాడులు, అక్కడ కూడా ఎవరు దాడులు చేశారు? ముస్లిమ్స్ దాడులు చేశారు. నమాజ్ అయిన తర్వాత, ఫ్రైడే నమాజ్ తర్వాత వాళ్ళు వెళ్ళి దాడులు చేసి మొత్తం అక్కడ హిందువులందరూ అక్కడి నుంచి పారిపోవాల్సినటువంటి పరిస్థితి ఆ రోజు. అటువంటి విషయంలో కూడా మైనారిటీలకు అత్యాచారం జరుగుతుంది, వాళ్ళని కాపాడండి అని వీళ్ళు మనకు లెక్చర్ ఇస్తారు బంగ్లాదేశ్. సో అందుకని బంగ్లాదేశ్ అన్నది ఒక ఇస్లామిస్ట్ దేశంగా తయారవుతోంది. కానీ అక్కడ మనం చూస్తే కనుక మళ్ళీ కాంట్రాస్ట్, వాళ్ళ పాకిస్తాన్ ఫారెన్ సెక్రటరీ వచ్చి ఆవిడ
వీళ్ళని కలిసింది అక్కడ, ఎవరిని, మన బంగ్లాదేశ్ ఫారెన్ సెక్రటరీని. 15 ఏళ్ల తర్వాత ఫస్ట్ టైం పాకిస్తాన్ ఫారెన్ సెక్రటరీ బంగ్లాదేశ్ పర్యటించారు. అంతకంటే ముందర షేక్ హసీనా సమయంలో ఆవిడ దగ్గర కూడా రాలేదు వీళ్ళు ఎవరిని కూడా. ఫస్ట్ టైం వచ్చారు వాళ్ళు. వస్తే ఇంకా అయిపోయింది, బంగ్లాదేశ్ కూడా మన క్యాంప్లో వేసేసుకోవచ్చు వీళ్ళని, భారతదేశానికి వ్యతిరేకంగా మనం చాలా చేయొచ్చు అని పాపం ఊవిళ్ళూరుతూ వెళ్ళింది ఆవిడ. వెళితే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే 1971లో మా దేశంలో మీరు చేసినటువంటి నరసంహారానికి ముందు మీరు క్షమాపణ చెప్పండి. రెండవది $4.52 బిలియన్ పార్టిషన్ అప్పుడు జాయింట్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా, మన పాకిస్తాన్ భారతదేశం కూడా విడిపోయినప్పుడు మనకు ఉన్నటువంటి ట్రెషరీ 2 దేశాలకి డిస్ట్రిబ్యూట్ చేయాలి. అలాగే మనకు ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు కూడా అంతే, మనకు ఉన్నటువంటి ఆస్తులన్నీ పంచుకోవాలి. సో ఈ విభజన అప్పుడు పంచుకోలేని దాంట్లో మాకు రావాల్సిన $7.52 బిలియన్ మాకు ఇవ్వండి, క్షమాపణ చెప్పండి, అప్పుడే మీతోటి ఏదో మైత్రి పెంచుకుంటామని ఒక వర్గం చెప్తోంది. ఆవిడే వెళ్ళి మళ్ళీ మొహమ్మద్ యూనిస్ని కలిసినప్పుడు మొహమ్మద్ యూనిస్ ఏమో పీపుల్ టు పీపుల్, మనకు చాలా మనుషుల మధ్యలో చాలా బాంధవ్యం పెరగాలి, మనకు మీరు ఇక్కడ మీ మనుషులు పంపించండి, మేము మా మనుషులు మీకు పంపిస్తామని చెప్తున్నాడు అతను. అంటే ఎంత కన్ఫ్యూజన్ స్టేట్లో ఉందో ఈరోజు బంగ్లాదేశ్ అర్థం చేసుకోవచ్చు. డిఫరెంట్ వాయిసెస్ వింటున్నాం. ఒకటేమో భారత వ్యతిరేకమైనటువంటి వాయిస్, ఇంకొక వాయిస్ ఏమో భారతదేశంతో ఏదో కొలాబరేటివ్గా ఉండాలనేటువంటి ఒక పరిస్థితి. వాళ్ళ ఇండస్ట్రీ అందరూ భారతదేశాన్ని సపోర్ట్ చేస్తున్నారు. భారతదేశం లేకపోతే వాళ్ళ ఇండస్ట్రీ కొలాబ్స్ అయిపోతుంది, టెక్స్టైల్ ఇండస్ట్రీ అంతా కొలాబ్స్ అవుతుంది. భారతదేశం తెచ్చుకోవాలి. మొహమ్మద్ యూనిస్ ప్రభుత్వం ఏమనుకుంటోంది, భారతదేశానికి కట్ చేస్తే ఇది పాకిస్తాన్ తెచ్చుకుంటారు కాబట్టి పాకిస్తాన్కి మనం ఏదో సాయం చేసిన వాళ్ళు అవుతామని అతను భావిస్తున్నాడు. సో ఎంత కిచిడి అయిందో బంగ్లాదేశ్ అర్థం చేసుకోవచ్చు మనం. కానీ మనం ఏంటంటే మన ఇంట్రెస్ట్ కాపాడుకుంటున్నాం, మనం చాలా సీరియస్గా ఉన్నాం, స్ట్రిక్ట్గా ఉన్నాం, మనం దాంట్లో ఎటువంటి మార్పు లేదు. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కావాల్సిన సంక్షేమం ఏదో క్షేమాలు ఉన్నాయో దానికి సంబంధించి మనం సాయం చేస్తున్నాం. కానీ బంగ్లాదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం ఇటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాం. మనం వాళ్ళ ట్రేడ్, ల్యాండ్ రూట్, ట్రాన్సిట్ రూట్స్ ఆపేయడం కావచ్చు, లేదా వాళ్ళకు యాన్ ఇటువంటివన్నీ వాళ్ళు బంద్ చేసిన తర్వాత దాని మీద మనం కూడా ప్రతిస్పందించాము. అక్కడి నుంచి మన బార్డర్స్ నుంచి వీళ్ళు ఏం తీసుకోవడానికి వీల్లేదు, మనం కూడా దాన్ని చాలా స్ట్రిక్ట్గా దాన్ని మెయింటైన్ చేస్తున్నాం. సో ఓవరాల్గా బంగ్లాదేశ్ పరిస్థితి చాలా దయనీయంగా తయారైంది. ఇది కనుక కంటిన్యూ అయితే 2-3 నెలల్లో బహుశా మొహమ్మద్ యూనిస్ ఉండడం కూడా చాలా కష్టమైన పరిస్థితి రాబోతుంది అని అందరూ చెప్తున్నారు. అతను ఉండలేకపోవచ్చు, అది ఉండేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. కాబట్టి అతను తీసేస్తే మరి ప్రత్యామ్నాయాలు ఏంటి? తను ఉన్నంత వరకు మాత్రం ఎలక్షన్స్ కండక్ట్ చేయడు, ఇంకో 2 ఏళ్ల దాకా మేనేజ్ చేద్దామని చూస్తున్నాడు. మరి ఈ పరిస్థితిలో ఆర్మీ టేక్ ఓవర్ చేస్తుందా, ఆర్మీ వచ్చేదాన్ని ఎలక్షన్ కండక్ట్ చేస్తుందా, చాలా అసందిగ్ధ పరిస్థితిలో ఉంది. మనం మాత్రం చాలా కేర్ఫుల్గా వాచ్ చేస్తున్నాం బంగ్లాదేశ్. ఎస్ సార్, ఒకసారి ఇక ఈ ట్రేడ్ వార్లోకి వెళదాం సార్. చైనా వర్సెస్ యుఎస్ఏ. నిజంగా ఈ టారిఫ్లతోటి, రెసిప్రోకల్ టారిఫ్స్ అనే మాటతోటి 2 దేశాల మధ్య ఒక ఆల్మోస్ట్ ఆర్థిక యుద్ధమే నడుస్తోంది. 2 దేశాలు ప్రతినిధులు యాక్చువల్లీ యుఎస్ కొంత వాళ్లకు అవసరమైన వస్తువుల మీద మాత్రం ఇమీడియట్ గా అవసరమైనటువంటి వాటి మీద మాత్రం ఎగ్జెంప్షన్స్ ఇచ్చింది. స్మార్ట్ ఫోన్స్ కావచ్చు, కంప్యూటర్స్ కావచ్చు, లేకపోతే ఎలక్ట్రానిక్ డివైజెస్ కావచ్చు, కాంపోనెంట్స్ కావచ్చు, ఈవెన్ సెమీ కండక్టర్స్, సోలార్ సెల్స్, ఫ్లాట్ ప్యానల్ టీవీ డిస్ప్లేస్, వీటన్నింటి మీద ఎగ్జెంప్షన్స్ ఇచ్చింది అమెరికా రెసిప్రోకల్ టారిఫ్స్ నుంచి. బట్ ఇంకా అటువైపు యుఎస్, చైనా నుంచి కూడా అట్లాంటి కౌంటర్సే వస్తున్నాయి. చైనానేమో కీ మెటల్స్ కానివ్వండి, లేకపోతే మ్యాగ్నెట్ కానివ్వండి, వీటిని ఎక్స్పోర్ట్ చేయడాన్ని ఆపేసింది, నిలిపివేసింది. సో ఇప్పుడు రేర్ ఎర్త్ మినరల్స్ కి సంబంధించినటువంటి అంశం కూడా తెరపైకి వచ్చింది. ఇందాక మీరు పాకిస్తాన్ విషయంలో కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓవరాల్ గా చైనా అండ్ యుఎస్ మధ్య నెలకొన్న ఈ ట్రేడ్ వార్, ఈ వారం రోజుల డెవలప్మెంట్స్ ఏంటి కొంచెం చెప్తారా? మొట్టమొదటి డెవలప్మెంట్ గత వారంలో జరిగింది ఏంటంటే, డొనాల్డ్ ట్రంప్ గతంలో వేసిన టారిఫ్ 100% ఇంకా ఇంక్రీజ్ చేశాడు. 145% నుంచి 245%. ఫస్ట్ డెవలప్మెంట్. రెండవ డెవలప్మెంట్ కంప్లీట్ యూటర్న్ చేసి చాలా అంశాలకి వేసిన టారిఫ్స్ అని ఆపేశాడు. ఎలక్ట్రానిక్ గూడ్స్ కావచ్చు, ఎస్పెషల్లీ ఎలక్ట్రానిక్ గూడ్స్, చిప్స్, కంప్యూటర్ పెరిఫరల్స్, వీటికి సంబంధించిన యూఎస్ ఎక్కడెక్కడ డిపెండ్ అయి ఉందో అవన్నీ, ఫ్లాష్ డ్రైవ్స్, ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రానిక్ అన్నీ కూడా దాని మీద వేసిన టారిఫ్ని ఆపేశాడు. కానీ వాళ్ళ డిపార్ట్మెంట్ ఏం చెప్తోందంటే, ఇది మేము టెంపరీగా నిలిపివేశాము. దీనికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అమెరికాకి షిఫ్ట్ అయ్యేంత వరకు మేము ఊరట ఇస్తున్నాం, వాళ్ళకు ట్యాక్స్ చేయట్లేదు. ఒకసారి షిఫ్ట్ అయిపోయిన తర్వాత దీని మీద మళ్ళీ ట్యాక్స్ రీఇంపోజ్ అవుతాయి, ఒకటి చెప్తున్నాడు ఆయన. రెండవది ఏం చెప్తున్నాడంటే, ఇంతవరకు మేము దేశాల వారీగా మేము ఇంపోజ్ చేసాం ట్యాక్సెస్, కానీ ఇప్పుడు సెక్టోరల్గా మనం వేయబోతున్నాము ట్యాక్సులు అని చెప్తున్నాడు అతను. సెక్టోరల్ అంటే మనకు తెలుసు, స్టీల్ మీద ఆల్రెడీ అతను వేసాడు, టారిఫ్స్ వేసాడు డొనాల్డ్ ట్రంప్. రేపటి రోజు ఫార్మస్యూటికల్ మీద రావచ్చు, 3వ రోజు బహుశా ఇటువంటి ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, వీటి మీద పడవచ్చు. సెక్టోరల్ ట్యాక్సెస్ వచ్చినప్పుడు ఇవన్నీ కవర్ అవుతాయి అని చెప్తున్నారు వాళ్ళు.
కరెక్ట్. కానీ ఈ యొక్క ముందర ఒక కొంత 5-6 నెలలు ఆ మ్యానుఫ్యాక్చరింగ్ అమెరికాకి షిఫ్ట్ అయ్యేంత వరకు దీన్ని ఆపామని చెప్తున్నారు. సో ఇది అక్కడ జరుగుతున్నటువంటి అంతర్యుద్ధం. దీన్ని కౌంటర్ చేయడానికి షీ జింగ్పింగ్ వచ్చేసి మనకు వియట్నాం, కంబోడియా, మలేషియా పర్యటన మొదలుపెట్టాడు ఆయన. ఇవంతా కూడా ఏంటంటే ఒక తూతూ మేమే అంటాం కదా, నువ్వు ముందుకు వెళ్తే నేను నిన్ను వెనక లాగే ప్రయత్నం, నేను ముందుకు వెళ్తే నువ్వు నన్ను వెనక లాగే ప్రయత్నం, ఇలా జరుగుతోంది ప్రస్తుతానికి. నిజంగా ఇది ఎప్పటికీ ఇది ఒక కొలిక్కి వస్తుందని చెప్పడం చాలా కష్టం. ఈ అంతర్యుద్ధాలు ఇలాగే కొనసాగితే కనుక మొట్టమొదటిది భారతదేశం దానివల్ల లాభపడుతుంది. మనకు మ్యానుఫ్యాక్చరింగ్ వస్తుంది, మన ప్రోడక్ట్స్కి విలువ పెరుగుతుంది, మార్కెట్ దొరుకుతాయి మనకు. అలాగే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కూడా భారతదేశానికి ఇంకా ఎక్కువ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఈ అంతర్యుద్ధం ఇంకా జరగాలని మనం భగవంతుని ప్రార్థిద్దాం. వీళ్ళిద్దరు ఎంత కొట్టుకుంటారో అంత మనకే ఉద్యోగాలు వస్తాయి. కానీ ఒకరికొకరు తూతూ మేమే అన్నట్టుగానే నువ్వు ఇది చేస్తే నేను ఇది చేస్తానని అంటున్నారు. నాకేమనిపిస్తుంది అంటే బేసికల్లీ చైనా వాళ్ళేం తక్కువేం లేరు, అండ్ యుఎస్ కూడా ఏం తగ్గట్లేదు. సో ఈ క్రమంలో ఇప్పుడు చాలామంది కొన్ని ఇంటర్నేషనల్ మీడియాల్లో కానీ వీటిలో వస్తున్నది ఏంటంటే న్యూ వరల్డ్ ఆర్డర్ కోసం ప్రయత్నం అని మాట్లాడుతున్నారు. సో ఒకసారి జస్ట్ రఫ్ గెస్ట్ లా న్యూ వరల్డ్ ఆర్డర్ అంటే అర్థం ఏంటి అసలు చెప్తారు? నిజంగా చెప్పడం చాలా కష్టమే. ఎందుకంటే 2-3 ట్రెండ్స్ మనం గతంలో ఎన్నడూ లేనటువంటి ట్రెండ్స్ ఈరోజు చూస్తున్నాం. మొట్టమొదటిది మనకి గతంలో ఏముండేది, బైపోలార్ వరల్డ్ ఉండేది. రష్యా అమెరికా, రష్యా సోవియట్ యూనియన్, ఈ 2 బైపోలార్ వరల్డ్ ఉండేది. తర్వాత యూనిపోలార్ వరల్డ్ అయింది. ఒక అమెరికా ఒకటే ఉంది, సోవియట్ యూనియన్ లేదు. తర్వాత మళ్ళీ ఇంకో బైపోలార్ వరల్డ్ వస్తుందా, చైనాను తర్వాత అమెరికా వస్తుందా అని అనుకున్నారు. ఇంతవరకు భారతదేశం లాంటి దేశాలు ఎదిగాయి. రష్యా వాళ్ళు కూడా పవర్ఫుల్గానే ఉన్నారు, వాళ్ళు కూడా నేటోకి ధీటుగా నిలబడగలుగుతున్నారు. సో దీన్ని మల్టీపోలార్ వరల్డ్ అవుతుందా అని ఇంకొక 3వ అంశం మాట్లాడుతున్నారు అందరు. ఇవన్నీ కాకుండా కొత్త టర్మ్ వింటున్నాం మనం, హెటిరోపోలారిటీ అని వింటున్నాం మనం. అంటే హెటిరోపోలారిటీ అంటే ఇవన్నీ కూడా ఏంటంటే దేశాల మధ్యలో ఉన్నటువంటివి. ఒక దేశ ఆధిపత్యం ఉంటే ఇంకో దేశం దానికి సమాంతంగా ఉండడం. ఇంతవరకు జరిగింది ఇది. ఈసారి దేశాలు, దేశాది నేతలు కార్పొరేట్ల చేతుల్లో ఉండబోతున్నాయని మనకు తెలుస్తుంది. ఇప్పుడు లిటరల్గా చూస్తే కనుక డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ కీలుబొమ్మ అని చాలామంది అభివర్ణిస్తారు. సత్యాసత్యాలు పక్కన పెడదాం, బట్ ఎలాన్ మస్క్ యొక్క ప్రభావం ఎంత ఉందో మనం చూస్తున్నాం. మనం లిటరల్గా వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళి వైట్ హౌస్లో అతని ప్రెసిడెంట్ దగ్గర కూర్చొని ఆడడం, ఇటువంటివన్నీ మనం చూస్తున్నాం. ఎలాన్ మస్క్కి ఫుల్ యాక్సెస్ ఉంది డొనాల్డ్ ట్రంప్ పరిస్థితుల్లో. ఆ సీక్రెట్స్ అన్నీ తెలుసు అతనికి. ఒక కార్పొరేట్ సంస్థకు ఉన్నటువంటి యజమాని ఇవి నిర్ణయాలు ఎలా తీసుకోగలుగుతున్నాడు. యుక్రెయిన్ రష్యా యుద్ధంలో క్రైమియా ప్రాంతంలోకి స్టార్లింగ్స్ అడిగింది యుక్రెయిన్. స్టార్లింగ్స్ ఇవ్వలేదు మన ఎలాన్ మస్క్. స్టార్లింగ్స్ ఇచ్చి ఉంటే గనక వాళ్ళు గనక క్రైమియాలో వాళ్ళు దాడులు చేస్తే బహుశా రష్యా న్యూక్లియర్ రిటాలియేషన్ చేసి ఉండేది. న్యూక్లియర్ యుద్ధాన్ని నేను ఆపాను అని చెప్పి ఎలాన్ మస్క్ చెప్తున్నాడు. నువ్వేమన్నా దేశాధినేతవా? 2 దేశాల మధ్య యుద్ధం ఎలా జరగాలని నిర్ణయించడానికి నీకెవరు అధికారం ఇచ్చారు? సో ఇటువంటి పరిస్థితి. గతంలో మన డీప్ స్టేట్ అనేవాళ్ళం మనకు జార్జ్ సోరోస్ కానీ, మనకు బిల్ గేట్స్ కానీ, లేదా రాక్ఫెల్లర్ ఫౌండేషన్ కానీ, వీళ్ళందరూ కూడా కార్పొరేట్స్ నిర్ణయిస్తున్నాయి. అంటే దేశాలు కాదు, కార్పొరేట్స్ నిర్ణయించేటువంటి పరిస్థితి. అంటే మల్టీపోలారే కాదు, ఒక ప్రభుత్వాలే కాకుండా ప్రభుత్వేతర శక్తులు కూడా ఈరోజు చాలా పవర్ఫుల్గా అవ్వబోతున్నాయి అన్నది ఇప్పుడు రాబోతున్న ప్రపంచం. ఓకే. రెండవది దీంట్లో ఇంకొకటి ఏమవుతుందంటే ప్రభుత్వాలు లేకుండా దేశాలు ఉన్నాయి. బంగ్లాదేశ్ ఎక్కడ ప్రభుత్వం ఉంది? కరెక్ట్. సీనియర్ అడ్వైజర్ టు ద గవర్నమెంట్, అంతే. గవర్నమెంటే లేదు, ఎవరికి అడ్వైజ్ ఇస్తాడైనా? అడ్వైజర్ హోదానే కదా ఏంది. ఈరోజు ఆఫ్ఘనిస్తాన్లో గవర్నమెంట్ ఎక్కడ ఉంది? ఎవరు రికగ్నైజ్ చేయలేదు, గవర్నమెంటే లేదు లిటరల్గా చెప్పాలంటే. సిరియాలో ఏం గవర్నమెంట్ ఉంది? వాళ్ళకి ఎవరి రిప్రజెంటేషన్ ఉంది? సో ఇలా ప్రభుత్వాలు లేని దేశాలు తయారు చేస్తున్నారు. సో ఈ 2 మేజర్ ట్రెండ్స్ మనం చూస్తున్నాం. హెటిరో పొలారిటీ ఒకటి, తర్వాత ప్రభుత్వాలు లేకుండా దేశాలు ఉండడం అన్న పరిస్థితి. ఈ 2 మార్పులు మనం చూస్తున్నాం. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నటువంటి చర్యల వల్ల ప్రపంచం గణనీయంగా మారబోతోంది. మనం ఇంతవరకు చరిత్రలో చూడనటువంటి పరిస్థితులు అవన్నీ కూడా రాబోతున్నాయి. సో మనం పాప్కార్న్ డబ్బా పెట్టుకొని కూర్చుందాం, లెట్స్ వాచ్. బట్ ఈ లోపలనే ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది నిజంగా ఒకవైపు ఏమో టారిఫ్ వార్ నడుస్తున్నట్టుగా టైంలోనే మీరు అన్నట్టుగా 100% పెంచిన టారిఫ్స్ గురించి మనం మాట్లాడాం ఇందాకనే. బట్ స్టిల్ వీఆర్ గోయింగ్ టు మేక్ ఎ డీల్. ఐ థింక్ వీఆర్ గోయింగ్ టు మేక్ ఎ వెరీ గుడ్ డీల్ విత్ చైనా. ఐ థింక్ యుల్ సీ విల్ మేక్ ఎ వెరీ గుడ్ డీల్ విత్ సార్ వాట్ ఎవర్. అదే స్టేట్మెంట్ని మనం చూస్తే ఆయన ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే మేము మంచి డీల్ చేసుకోబోతున్నాం చైనాతో అన్నారు. ఎప్పుడైనా కానీ బిజినెస్లో జనరల్గానే మనం చూస్తుంటాం కదా, ఎనీ బిజినెస్ నెగోషియేషన్స్లోకి వస్తున్నాం అంటే ఫస్ట్ ప్రెషర్ బిల్డ్ అయిన తర్వాత నెగోషియేషన్ టేబుల్ మీద ఎవరిది ఆధిపత్యం అనేది తేలుతుంది అని. ఇది జస్ట్ ప్రెషర్ బిల్డ్ చేసి తర్వాత ఒక మంచి ఒప్పందం చేసుకోవాలని ట్రంప్ అనుకుంటున్నాడా,
బికాస్ పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్ ట్రంప్, దాంట్లో ఏం డౌట్ లేదు కదా. కరెక్ట్. దీంట్లో బహుశా మనకు సత్యాసత్యాలు మనకు తెలియట్లేదు. డొనాల్డ్ ట్రంప్ ఏమంటారంటే చైనా నాతో నెగోషియేట్ చేయడానికి సిద్ధపడ్డారు అని అతను చెప్పాడు. కానీ చైనా అలా అనట్లేదు. చైనా ఏం చేస్తుంది, మావో జెడాంగ్ చెప్పిన ప్రిన్సిపల్ ప్రకారం మేము తగ్గేదే లేదు అని వాళ్ళు అంటున్నారు. మీరు టారిఫ్ వార్ చేస్తే మేము కూడా టారిఫ్ వార్ చేస్తామంటున్నారు. కాబట్టి ఫేర్ డీల్ ఉంటేనే మేము మాట్లాడతాం, లేకపోతే మాట్లాడమని అంటున్నారు. డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నాడు, నాతో డీల్ చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు కానీ ఎలా స్టార్ట్ చేయాలో, నాతో ఎలా మాట్లాడాలో వాళ్ళకి అర్థం కావట్లేదు అని చెప్పాడు డొనాల్డ్ ట్రంప్. ఇదేంటంటే ఎగో క్లాషులు, ఎవరు ముందర ఇంకొకరిని వెళ్ళి అడుగుతారా అన్న పరిస్థితుల్లో ఒక కొన్ని వారాలు నడిచింది ఇదంతా. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నాడు, ఐ విల్ డూ అ గ్రేట్ డీల్ విత్ చైనా అంటున్నాడు. అంటే ఏంటి, దీని వల్ల మనం ఏం అర్థం చేసుకోవాలి? ఈయననే చైనాతో మాట్లాడడానికి సిద్ధపడ్డా, లేదా చైనా అమెరికాతో మాట్లాడడానికి వాళ్ళు సుముఖత చూపించారా? ఈ వెనకాల మనకు తెలియదు. ఆన్ పెరిఫరల్గా మనం చూసే దాని ప్రకారం మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే బహుశా డొనాల్డ్ ట్రంపే తగ్గాడు అని అనుకోవాలి. మనకు అర్థమైంది చైనా రావట్లేదు, నేనే వెళ్ళాలి చైనాకి, చైనాతో డీల్ చేసుకోవాలి, కాబట్టి ఆ ప్రయత్నం మొదలుపెట్టాడు ఆయన. సో ఈ ట్రంప్ ఈ ట్రేడ్ వార్లో మనకు కొంత దెబ్బలు తగిలినట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది డొనాల్డ్ ట్రంప్కి. సో చూద్దాం ఫైనల్గా మరి ఇది ఏ దిశగా వెళ్తుందో, ఈ యొక్క ఒప్పందాలు బయటకు వస్తాయో రావో అవి చూడవలసిన విషయాలే. ఎవరి గేమ్స్ వాళ్ళు ఆడుకుంటున్నారు, ప్రతి ఒక్కరు వాళ్ళ గేమ్స్ వాళ్ళు ఆడుకుంటున్నారు. దీంట్లో మరి అల్టిమేట్గా విజేత ఎవరో, లేదా ఇద్దరు కూడాను ఈ స్పాయిల్స్ అన్నీ డీల్ చేసుకొని ప్రపంచాన్ని అందరినీ పిచ్చివాళ్ళని చేస్తారో చూడాలి మనం. ఎందుకంటే వీళ్ళు వేసే టారిఫ్ల ఆధారంగా ప్రపంచ ఎకానమీ కూడా నిర్ణయించబడుతుంది అది. కాబట్టి ఇప్పుడు చైనా అమెరికా ఇద్దరు ఒప్పందం కుదుర్చుకుంటే మిగతా దేశాల పరిస్థితి ఏంటి? కరెక్ట్. ఇవన్నీ చాలా క్రిటికల్ సిచ్యుయేషన్లో ఈరోజు ఈ యొక్క డీల్ మనం చూస్తున్నాం. మనం డీల్ చేసుకున్న తర్వాత మరి చైనాకు ఫ్రీ హ్యాండ్ ఇస్తాడు అతను. చైనా యూరోప్ని కానీ, లేకపోతే మనకు ఆసియాన్ దేశాలు కానీ, భారతదేశం కానీ, లేదా ఆస్ట్రేలియా, కెనడా లాంటి దేశాలు కానీ ఇక్కడ వాళ్ళు మొత్తం వాళ్ళు హెజిమనీ పెంచుకునే దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తే మరి ట్రాన్సాక్షన్ చేసేసుకున్నాం కదా అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఊరుకుంటాడా? ఇవన్నీ కూడా చాలా పెద్ద ప్రశ్నలు ఉన్నాయి. ఆ స్టేట్మెంట్ ఒక బిజినెస్ మ్యాన్గా ఇచ్చాడు ఆయన స్టేట్మెంటు. బట్ అల్టిమేట్గా రెండు దేశాల మధ్యలో ఈ రిలేషన్షిప్ ఎటు వెళ్తుందని చెప్పడం చాలా కష్టంగా ఉంది. ఓకే సార్, ట్రంప్ మరొక నిర్ణయం కూడా వచ్చింది యాక్చువల్లీ, దాని గురించి యుఎస్ కాంగ్రెస్కి వెళ్ళాలి అని చెప్పి అన్నారు. అదేంటంటే ఫారిన్ షిప్స్ కొనుగోలు కోసం అని ఆయన ప్రయత్నం మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది, నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే వాళ్ళ తయారు చేస్తున్నటువంటి షిప్ బిల్డింగ్ విషయంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఆ పేస్ సరిగా లేదు, అనుకున్న మేర మీరు తయారు చేయట్లేదు అని. ఇండియాని చెప్పాలంటే చైనీస్ షిప్స్ కంటే చాలా అధ్వాన్నంగా యుఎస్ షిప్ బిల్డింగ్ ఉంది అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఉంది. సో బేసికలీ డొమెస్టిక్ షిప్ బిల్డింగ్ నుంచి బయటకు వచ్చి ఫారిన్ షిప్స్ని కొనుగోలు చేయాలని ట్రంప్ నిర్ణయాన్ని ఎట్లా చూస్తారు? ప్రపంచంలో ఈరోజు 300 మోర్ దెన్ 33% షిప్పులని చైనీస్ షిప్స్ ఉన్నాయి. ఓకే. ప్లస్ పైపెచ్చి చూస్తే కనుక ఈరోజు ప్రపంచంలో నిర్మించబడుతున్నటువంటి షిప్పుల్లో 57% షిప్పులు చైనాలో తయారవుతున్నాయి. వీళ్ళు మొత్తం రమారమి 1940 దశకం నుంచి, అంటే రెండో ప్రపంచ యుద్ధం నుంచి ఇంతవరకు వీళ్ళు ఎన్ని షిప్పులు అమెరికా తయారు చేసిందో చైనా ఒక సంవత్సరంలో తయారు చేస్తుంది. కాబట్టి వాడు ఏ లెవెల్లో ప్రొడక్షన్ జరుగుతుందో మనం చూడొచ్చు. వాళ్ళని ఎవరు తట్టుకోగలరు? ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 90% ట్రేడ్ సముద్రం గుండా జరుగుతుంది. 90% ట్రేడ్. ఆకాశంలో వెళ్ళేది, భూమి మీద వెళ్ళేది ఓన్లీ 10% మాత్రమే. 90% ట్రేడ్ సీ ట్రేడ్. ఈరోజు చైనా ఈ షిప్ కంటైనర్స్ ఏవైతే ఉంటాయో, పెద్ద పెద్ద కార్గో తీసుకువెళ్ళగలిగిన కెపాసిటీ ఉన్నటువంటివి, మనకు ఆయిల్ కావచ్చు, లేదా మనకు కంటైనర్ పెట్టుకొని వెళ్ళేటువంటివి కావచ్చు, ఈ షిప్పులు అంతా కూడాను మెజారిటీ వీళ్ళే తయారయ్యారు. 33% చైనా ఉన్నదంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత పవర్ఫుల్ దేశం అది. సడన్గా అమెరికా రియలైజ్ చేసింది, మనం ఇదంతా మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు ఇచ్చేసి మన దగ్గర ఏమీ లేవు, రేపు వాళ్ళ వాణిజ్యం అంతా చైనా మీద డిపెండ్ అవబోతుంది. అంటే చైనా నుంచి కొనుక్కోకపోయినా కానీ కూడా ఏ దేశం నుంచి వాళ్ళు కొనుక్కోవాలన్నా, లేదా అమెరికాలో తయారైంది ఏ దేశానికి అమ్మాలనుకున్నా చైనీస్ షిప్పుల మీద ఆధారపడాలి వాళ్ళు. ఆ పరిస్థితి ఈరోజు ప్రపంచంలో కనిపిస్తుంది మనకి. సడన్గా అమెరికా రియలైజ్ చేసింది. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే చైనీస్ షిప్పుల మీద ఆంక్షలు విధించే ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు. ఎస్పెషలీ వాళ్ళు వెనెజుయేలా, ఇరాన్ ఇటువంటి శాంక్షన్ చేయబడినటువంటి దేశాల నుంచి ఆయిల్, గ్యాస్ వాళ్ళు తీసుకెళ్తున్నారు. అది ఇల్లీగల్గా తీసుకెళ్తున్నారు. కాబట్టి వీళ్ళ మీద వేటు పడే దిశగా ప్రయత్నాలు వెస్ట్ చేస్తోంది. ఈవెన్ ట్రంప్ కూడా ప్రయత్నం చేస్తున్నాడు. కానీ బట్ అల్టిమేట్లీ చైనా ఒక పెద్ద పవర్ హౌస్గా ఎదిగింది. వాళ్ళతో కంపేర్ చేసి చూస్తే అమెరికానే తట్టుకోలేనటువంటి పరిస్థితి. భారతదేశం ఎక్కడుంది? వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏదో వార్షిప్లు తయారు చేయడం ఒకటే కాదు, వాళ్ళు మన కంటైనర్ వెసల్స్, తర్వాత మర్చెంట్ నేవీ, తర్వాత ఫిషింగ్ బోట్స్, ప్రతి కేటగిరీలో వాళ్ళు ప్రపంచాన్ని దాటిపోయారు.
57% ప్రపంచంలో షిప్పులు చైనాలో తయారవుతుందంటే ఇంకా అర్థం చేసుకోవచ్చు ఏం పరిస్థితిలో ఉన్నాం మనం. కాబట్టి అది ఒక భయం పట్టుకుంది అమెరికాకి సడన్గా. దీన్ని ఎలా అయినా కంట్రోల్ చేయాలి అన్న దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళ ఓన్ షిప్ ఇండస్ట్రీ పెరిగే దిశగా ఏం చేయాలని చెప్పి డొనాల్డ్ ట్రంప్ కూడా చాలా స్టేట్మెంట్లు అవి ఇస్తున్నాడు ఆయన. సరే, చాలా స్టేట్మెంట్ ఇచ్చాడు గత 3 నెలల్లో. ఇవి ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతాయి, నిజంగా అమెరికాకి కెపాసిటీ ఉందా లేదా రాబోయే రోజుల్లో మనం చూడాలి. కానీ అంత సునాయాసం, అంత ఈజీ పరిస్థితి మాత్రం అమెరికాకి ఈరోజు లేదు. చైనా యొక్క ఇంపార్టెన్స్, చైనా యొక్క కంట్రోలు, వాళ్ళ యొక్క మొనోపలి అందరూ రికగ్నైజ్ చేయాలి. అందరూ కలిసికట్టుగా దాన్ని మరీ ఒక అస్త్రంగా వాడకుండా దాన్ని కంటైన్ చేయగలిగిన పరిస్థితి అన్ని దేశాలకు ఉంది. ఓకే, అమెరికా ఏకపక్షంగా వాళ్ళు ఏం చేసినా దానివల్ల వాళ్ళకి పెద్ద ఏం ప్రభావం ఉండదు. అది అన్ని పెద్ద కూటమిగా ఏర్పడితే కానీ చైనాని కౌంటర్ చేయలేము మనం. ఓకే, రైట్. సరిక ఇరాన్ సుదీర్ఘ కళ, చాలా సంవత్సరాల నుంచి కంటున్నటువంటి కళ, న్యూక్లియర్కి సంబంధించి, న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడానికి సంబంధించి ఆ కళ నెరవేరే సమయం వచ్చిందేమో అనిపిస్తోంది. యుఎస్ అండ్ ఇరాన్ మధ్య చర్చల గురించి మనం ఇంతకుముందు గ్లోబల్ రౌండప్లో కూడా మాట్లాడాము. ఇరానియన్ ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ అరగ్చి, అదేవిధంగా యుఎస్ఎన్వా ఎవరైతే ఈ వెస్ట్ ఏషియాకి సంబంధించినటువంటి డీల్స్ అన్నీ చూస్తున్నారో స్టీవ్ విట్కాఫ్ ఇద్దరి మధ్య కూడా మస్కట్లో సమావేశమైంది. 45 నిమిషాల పాటు సమావేశమైనట్టు తెలుస్తోంది. ఆల్మోస్ట్ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్, విట్కాఫ్ ఇచ్చిన స్టేట్మెంట్ అయితే ఇంకా రాబోయే రోజుల్లో ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ని ధ్వంసం చేయడమో లేకపోతే వాటికి డీన్యూక్లియరైజేషన్ ఆఫ్ ఇరాన్ అంటున్నారు ఆయన. అసలు ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ విషయంలో మేమేం వాళ్ళని కావాలంటే కంట్రోల్ చేస్తాం కానీ వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకోవడం విషయంలో మేమేం అభ్యంతరం చెప్పము అనే స్టేట్మెంట్ ఆయన ఇచ్చారు. సో ఇది ట్రంప్ డీల్ గా ఆయన అభివర్ణిస్తూ ఉన్నారు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ లో ట్రంప్ డీల్ అనే మాట కూడా ఉంది. సో ఇక ఇరాన్ తన న్యూక్లియర్ వెపన్స్ ని తయారు చేసుకోవడం విషయంలో మార్గం సుగమమైంది అనుకోవచ్చా? అలా డైరెక్ట్గా మనం చెప్పలేము, బట్ ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. అది ఇజ్రాయెల్ భయపడుతోంది. ఇజ్రాయెల్కున్న భయం, కరెక్ట్, ఇజ్రాయెల్కున్న భయం. ఎందుకంటే ఇజ్రాయెల్ ఆల్రెడీ ఇప్పటికే చాలా సార్లు వాళ్ళ ప్రయత్నాలన్నింటినీ విఫలం చేశారు. కరెక్ట్. వాళ్ళ ఇరానియన్ న్యూక్లియర్ అసెట్స్, వాళ్ళ ఇన్స్టాలేషన్స్ అన్ని టార్గెట్ చేయడానికి ఒక స్కెచ్ చేసుకొని కూర్చున్నాడు బెంజమిన్ నెతన్యాహు. అవును, ఎప్పుడు స్ట్రైక్ చేయాలని చెప్పి అమెరికా పర్మిషన్ కోసం ట్రై చేశాడు. అమెరికాకి పర్మిషన్ అడిగితే డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడంటే నువ్వు ఫస్ట్ ఇక్కడికి రా, వాషింగ్టన్ మాట్లాడుకుందాం అన్నాడు. బెంజమిన్ నెతన్యాహు అక్కడికి వెళ్ళాడు. ఆయన అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరూ ప్రెస్ కాన్ఫరెన్స్లో కూర్చొని ఉండగా, పక్కన బెంజమిన్ నెతన్యాహు కూర్చొని ఉండగా డొనాల్డ్ ట్రంప్ ఏమన్నారంటే మేము ఇరాన్తో డైరెక్ట్గా చర్చలు చేస్తున్నాం అన్నాడు ఆయన. ఇది మేజర్ ఎంబరాసింగ్ పాయింట్, మన ఒక అవమానం, తల కొట్టేసినటువంటి పరిస్థితి ఈరోజు బెంజమిన్ నెతన్యాహు. ఒబామా అడ్మినిస్ట్రేషన్ ఈ ఒక న్యూక్లియర్ డీల్ ఇరాన్తో చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి అప్పటి కూటమి ఏదైతే ఉందో, యూరోప్ కావచ్చు, రష్యా కావచ్చు, చైనా, వీళ్ళందరూ కలిసికట్టుగా, అమెరికా, వీళ్ళందరూ కలిసి ఆ ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందాన్ని అపోజ్ చేసింది బెంజమిన్ నెతన్యాహు. ఒబామా ఓడిపోవాలి, ఒబామా ప్రత్యర్థులు గెలవాలని చెప్పి లిటరల్గా క్యాంపెయిన్ చేసినటువంటి వ్యక్తి బెంజమిన్ నెతన్యాహు. అమెరికాకు, ఎస్పెషలీ ఒబామాకు వ్యతిరేకంగా కంకణం కట్టుకొని పనిచేసినటువంటి వ్యక్తి బెంజమిన్ నెతన్యాహు. ఈరోజు అటువంటి వ్యక్తి డొనాల్డ్ ట్రంప్ మాట్లాడితే, డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్కి అతను ఏం మాట్లాడలేనటువంటి పరిస్థితి. ఈరోజు న్యూక్లియర్ ఇన్స్టాలేషన్ మీద అటాక్స్ ఆగిపోయినాయి, పైపెచ్చి వీళ్ళు డైరెక్ట్గా మాట్లాడుకుంటున్నారు. ఒమాన్లో మాట్లాడారు, మస్కట్లో. రేపు రాబోయే వారం రోజుల్లో ఇటలీలో మాట్లాడబోతున్నారు. మళ్ళీ సెకండ్ రౌండ్ జరగబోతోంది ఇరాన్కి, అమెరికాకి. దానికి కూడా ఏం చెప్పాడంటే దే ఆర్ గ్రేట్ పీపుల్, వాళ్ళ ఇండ్లు కానీ వాళ్ళని ఆస్తులు కానీ ధ్వంసం చేయడానికి మాకేం ఆశ లేదు. ఒకటే ఏంటంటే వాళ్ళు న్యూక్లియర్ బాంబులు తయారు చేయడం వీల్లేదు అని ఒకటే డెడ్ లైన్ పెట్టాడు డొనాల్డ్ ట్రంప్. న్యూక్లియర్ పవర్ పెట్టుకోండి మీరు, దాంతో మీ సివిలియన్ పర్పస్ వాడుకోండి, మీరు దాన్ని బాంబ్ గ్రేడ్ తయారు చేయడానికి వీల్లేదు అంటున్నాడు ఆయన. అంటే ఎలా మీరు ఇంప్లిమెంట్ చేయగలరు? ఇన్స్పెక్షన్స్ పెట్టాలి. అక్కడ ఇన్స్పెక్షన్స్కి వాళ్ళు ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఇరాన్ ఏమంటుందంటే మేము చాలా పీస్ఫుల్గానే ఉన్నాం, మేము బాంబు తయారు చెయ్యము, కానీ మా దేశ సార్వభౌమత్వాన్ని ఎవరు ప్రశ్నించడానికి వీల్లేదు. ఆ నిర్ణయం, ఫైనల్ నిర్ణయం బాంబు చేయాలా వద్దా అన్నది దేశం నిర్ణయిస్తుంది. ప్రతి దేశానికి వాళ్ళ హక్కు, అది చేయాలా లేదా అని వాళ్ళు నిర్ణయించుకోవాలి. కాబట్టి ఇది మేము ఈ కండిషన్ యాక్సెప్ట్ చేయట్లేదు అంటున్నారు. కానీ డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నారు, ఆల్రెడీ అగ్రిమెంట్ ఆల్మోస్ట్ అయిపోయింది అని స్టీవ్ విట్కాఫ్ చెప్తున్నాడు ఆయన. సో చూద్దాం ఇది ఏ దిశగా వెళ్తుందో చూద్దాం. ఇరాన్ దగ్గర నుంచి కూడా పాజిటివ్ సిగ్నల్స్ వచ్చినాయి. ఖమెనీ ఏమన్నాడంటే అమెరికన్ ఇన్వెస్ట్మెంట్స్ మన దేశంలో వస్తే తప్పు లేదు అని స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. కాబట్టి ఇది ఒక దిశగా వెళ్తున్నట్టు, ఒక డిఫరెంట్ ట్రాజెక్టరీ తీసుకున్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తోంది ఇది. కానీ బెదిరింపులు కూడా ఉన్నాయి. ఒకవేళ ఇరాన్ ఈ అగ్రిమెంట్ ఫైనలైజ్ చేయకపోతే అటాక్ చేయడానికి కూడా అమెరికా సిద్ధంగా ఉంది, అది కూడా అర్థం చేసుకోవాలి మనం. కాబట్టి ఇది చాలా ఏ దిశగా వెళ్తుందో చెప్పడం చాలా కష్టం, ప్రిడిక్ట్ చేయడం చాలా కష్టం. బట్ ఇరాన్ కూడా తెలుసు అది, దాని రిస్క్స్ ఏంటో. అగ్రిమెంట్ చేసుకోకపోతే కనుక
వాళ్ళ దేశం మీద ఎటువంటి విపత్కర పరిస్థితులు రాబోతున్నాయో వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయి, ఏదో అగ్రిమెంట్ వచ్చే అవకాశాలే నాకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సార్ యాక్చువల్లీ మనం ఎప్పుడు కూడా ప్రతి వారము గ్లోబల్ రౌండప్లో వెస్టర్న్ హిపోక్రసీ అనే ఒక సెగ్మెంట్ మనం పెట్టుకుంటాం. నిజానికి పాశ్చాత్య దేశాల హిపోక్రసీ మాత్రమే కాదు, ఈవెన్ చైనా ద్వంద్వనీతి కూడా ఉంది. సో ఈ వారం కొంచెం ఫర్ ఎ చేంజ్ చైనీస్ హిపోక్రసీ గురించి కూడా మాట్లాడదాము. ఓవైపు ట్రేడ్ వార్ నడుస్తున్నప్పుడు ఈ టారిఫ్స్ విషయంలో ఒకవైపు యుఎస్ వాళ్ళ మీద చాలా గట్టి ఒత్తిడి తీసుకొస్తున్న క్రమంలో అప్పటిదాకా గాల్వాన్ క్లాష్ దగ్గర నుంచి, అంతకుముందు డోక్లాం వివాదం దగ్గర నుంచి భారత్తో అంటి ముట్టనట్లు, భారత్తో ఒక విపరీతమైనటువంటి వైరాన్ని ప్రదర్శిస్తూ వచ్చినటువంటి చైనా వైఖరిలో కొంత మార్పు వచ్చినట్టుగా కనబడుతోంది. యుఎస్ చేసినటువంటి ఈ ఒత్తిడికి ఇప్పుడు కైలాష్ మానసరోవర్ యాత్రకి మేము అనుమతిస్తున్నాము 2025 నుంచి అని చెప్పేసి చెప్పడము, అండ్ ఇంకోవైపు ట్రేడ్ డిఫిసిట్ విషయంలో భారతదేశం నుంచి మేము ఎక్కువగా దిగుమతులు చేసుకుంటామని చెప్పడము. సో ఎల్ఏసి దగ్గర కూడా కొంత మధ్యన డిసెంగేజ్మెంట్ ఇవన్నీ జరగడము. సో ఇవన్నీ కూడా ఏంటంటే యుఎస్ చేస్తున్న ప్రెషర్ నేపథ్యంలోనే చేస్తున్నారా, మళ్ళీ ఇంకోవైపు తన ప్రయత్నాలు తాను చేస్తున్నట్టుగానే ఉంది. సో చైనీస్ హిపోక్రసీ గురించి ఒకసారి చెప్తారా? చైనీస్ గవర్నమెంట్ ఈరోజు ఏదైతే ఉందో ఇది చైనీస్ సివిలైజేషన్ని రిప్రజెంట్ చేయట్లేదు. వాళ్ళ సంస్కృతిని, వాళ్ళ ప్రాచీన సభ్యతని, అది దాని ప్రతినిధిగా లేదు. అది ఈ చైనీస్ ప్రభుత్వం ఈరోజు ఎక్కడి నుంచి వచ్చింది? అది ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి కమ్యూనిస్ట్ భావజాలాన్ని ఆధారంగా వీళ్ళు తయారు చేసుకున్నారు. కాబట్టి వెస్టర్న్ హిపోక్రసీ ఏదైతే ఉందో ఆ హిపోక్రసీ, అదే పాలసీలు, ఆలోచన దృక్పథం, లెఫ్టిస్ట్ భావజాలం ఈరోజు చైనా ప్రభుత్వంలో కరెక్ట్. దేశంలో లేకపోవచ్చు, ప్రజలు వేరేలా ఉండొచ్చు, కానీ ప్రభుత్వంలో మాత్రం అదే వెస్టర్న్ హిపోక్రసీ మనకు కనిపిస్తుంది. కొలోనైజేషన్ మెంటాలిటీ. కొలోనైజేషన్ చేసినప్పుడు వాళ్ళు పాశ్చాత్య దేశాలు ఏం చేశాయి? వాళ్ళ కాలనీస్ నుంచి వాళ్ళు మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేసేసారు, పీల్చి పిప్పి చేశారు, వాటిని రక్తం తాగేశారు, మొత్తం సర్వనాశనం అయ్యాక దాన్ని వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళు. భారతదేశాన్ని అలాగే చేశారు కదా వాళ్ళు. చైనా అదే చేస్తోంది. వాళ్ళ సామంతులు అందరి దగ్గర రక్తం పీల్చుతోంది, వాళ్ళని నాశనం అయిన తర్వాత వదిలేసి వెళ్ళిపోతుంది. మన చుట్టుపక్కల ఎన్ని నాశనమయ్యో చూసాం మనం. పాకిస్తాన్ నాశనమైంది, మనకు శ్రీలంక నాశనమైంది, మాల్డీవ్స్ నాశనమైంది, నేపాల్ నాశనమైంది. కాబట్టి ఈ యొక్క ప్రెడేటరీ భావజాలంలో మార్పు లేదు. డొనాల్డ్ ట్రంప్ వాళ్ళ మీద ఈరోజు ఒత్తిడి తీసుకొచ్చేసరికి సడన్గా భారతదేశం మీద మైత్రి గుర్తుకొచ్చింది. షీ జిన్పింగ్ మన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారికి లెటర్ రాస్తారు. ఏమంటాడు ఆయన? లెట్ డ్రాగన్ అండ్ ఎలిఫెంట్ హ్యావ్ అ ట్యాంగో అంటాడు ఆయన. మన ఇద్దరం కలిసి డాన్స్ చేద్దాం అంటున్నాడు. అంటే మా 20 మంది మా సైనికులను పెట్టుకున్నప్పుడు నీకు గుర్తు రాలేదు? అది ఇదంతా మాది, ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ మీరు చెప్పేది కాదు, ఇదంతా మా అధీనం, లదాఖ్ అంతా మాదే, సియాచిన్ మాదే, ఇన్ఫాక్ట్ వాళ్ళు ఏది వదిలిపెట్టలేదు, గ్రీన్లాండ్ మాదే అంటారు, అంటార్కిటిక్ మాదే అంటాడు, ప్రతిదీ మీదే అయినప్పుడు ఈ సడన్గా మైత్రి ఎక్కడి నుంచి గుర్తొచ్చింది మీకు? ఎందుకంటే అక్కడ డొనాల్డ్ ట్రంప్ వేడి మీకు తగిలింది కాబట్టి. అంతేకాదు ఆసియాన్ దేశాలు, ఇప్పుడు ఈయన పర్యటించిన ఆసియాన్ దేశాలు కూడా ఏం చెప్తున్నాడంటే ఏషియన్ ఫ్యామిలీ అంటున్నాడు ఆయన. మనమందరం కుటుంబం అంటున్నాడు. ప్రతిరోజు ఫిలిపైన్ షిప్పుల మీద మీరు దాడులు చేస్తూ, వాళ్ళని బెదిరిస్తూ, గూండాలా ప్రవర్తించి, కత్తులతోటి వాళ్ళ రెస్క్యూ రాఫ్ట్స్ ఉంటాయి కదా, వాటిని పొడవడం, ఇటువంటివన్నీ చేసి, వాటర్ క్యానన్స్ కొట్టి, మిడ్లీ వాళ్ళ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఏం చెప్తారంటే, మేము ఏ దేశం మీద మేము దౌర్జన్యం చేయలేదు, కాబట్టి దౌర్జన్యం చేస్తున్న దేశాలకి మనందరూ కలిసికట్టుగా వాళ్ళని ఎదుర్కోవాలి అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తాడు. ఫిలిప్పైన్స్తో మీరు చేసింది ఏంటి? ప్రతి వారం 10 రోజులకి తైవాన్ని మీరు వెళ్ళి బెదిరిస్తున్నది ఏంటి? మీ వియట్నాం గురించి ఎవరు మాట్లాడరు, ఫిలిప్పైన్స్ గురించి మాట్లాడతారు. కానీ మన ఓఎన్జీసీ విదేశ్ కంపెనీ ఏదైతే ఉందో, ఇంటర్నేషనల్ రిజిస్టర్డ్ ఓఎన్జీసీ బాడీ, అక్కడ వెళ్ళి డ్రిల్లింగ్ చేస్తే కనుక అబ్జెక్ట్ చేసింది చైనా, పర్మిట్ చేయలేదు. వాళ్ళ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో కూడా వాళ్ళని పర్మిట్ చేయలేదు. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ గూండాలా ప్రవర్తించి ఈరోజు చైనా ఏం చెప్తుంది? మేము ఎవరిని ఏమన్నాం, మేము అసలు చాలా పీస్ఫుల్ దేశం, మేము మా మీద దౌర్జన్యం అమెరికా చేస్తోంది, కాబట్టి మనం అందరం కుటుంబం, మనం అందరం కలిసి ఎదుర్కొందాం. మమ్మల్ని పీడిస్తున్నప్పుడు కుటుంబం గుర్తు రాలేదా నీకు? కరెక్ట్. కొల్ల సంతోష్ బాబు గారిని పొట్టన పెట్టుకున్నప్పుడు నీకు గుర్తు రాలేదా? ఇది పాపం అన్నం పొన్న మెరగనటువంటి వాళ్ళని అందరినీ కూడాను ఎంత హింసించి, చిత్రహింస చేసి 4 ఏళ్ళు మీరు అక్కడ గల్వాన్ ఏరియా, అంటే మొత్తం హిమాలయాల్లో 60-70 వేల మంది సైనికులు పాపం కొరికే చలిలో 16-17 వేల అడుగు ఎత్తున వీళ్ళందరూ 24 గంటలు కూర్చొని ఇంత సఫర్ అయినప్పుడు నీకు ఈ మైత్రి గుర్తు రాలేదా? నీకు ఎలిఫెంట్, డ్రాగన్, ట్యాంగో గుర్తు రాలేదా? అప్పుడు నీకు ఇప్పుడు గుర్తొచ్చిందా? నీ అవసరం ఉంది కాబట్టి నీకు గుర్తొచ్చింది. హిపోక్రసీ ఆఫ్ ఫస్ట్ రేట్, చైనీస్ హిపోక్రసీ. నీతులు ఈరోజు చెప్తున్నారు. మీరు చేసింది ఏంటి? ఎంతమందిని బెదిరించారు, ఎంత దౌర్జన్యం చేశారు మీరు? ఇప్పుడు వచ్చి మాకు నీతులు చెప్తున్నారా? సేమ్ అదే భావజాలం,
కొలోనియల్ మైండ్ సెట్, లెఫ్టిస్ట్ భావజాలం అంతటి క్యాన్సర్ ప్రపంచంలో ఎక్కడా లేదు. ఆ క్యాన్సర్కి ఈరోజు ఏకైక ప్రతీక చైనా. కాబట్టి పేరుకు చైనానే, కానీ ఇది కూడా వెస్టర్న్ హిపోక్రసీ కింద మనం పరిగణించాలి. ఎస్ రైట్ సార్. ఇక కొలాప్స్ ఆఫ్ ద వెస్టర్న్ సొసైటీ సెగ్మెంట్లోకి వెళదాం సార్. పాశ్చాత్య దేశాల సమాజాలు ఎలా క్షీణిస్తున్నాయి అనే అంశానికి సంబంధించి ఈ వారం మనకు కనబడుతోంది. యూకే సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఇది నిజానికి చాలా హాస్యాస్పదము. ఉమెన్ అంటే ఎవరు అనే దాని మీద చర్చ. దానికి బయాలజికల్ సెక్స్ అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఉమెన్ అంటే బయాలజికల్ అనే అంశానికి సంబంధించి ఎవరు మెన్ ఎవరు ఉమెన్ అని నిర్ధారించడానికి సుప్రీంకోర్టులో విచారణ జరగడం అనేది అసలు ఆ దేశం ఎంత పతనం అయిపోతుందనడానికి నిదర్శనం. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇది పతనం అవుతున్నటువంటి దేశాన్ని ఈ రూలింగ్ కాపాడింది. ఈరోజు ఇది కనుక చేయకపోతే కానీ ఇంకా నాశనం అయిపోయింది. మనం చూస్తున్నాం కదా, స్పోర్ట్స్లో మొత్తం ఆ మగవాళ్లే మా మనసులో మేము ఆడవాళ్ళు అనుకుంటున్నాం కాబట్టి మేము పార్టిసిపేట్ చేస్తామంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ వీక్ మనకు సేమ్ మన కొలాప్స్ ఆఫ్ వెస్టర్న్ సొసైటీలో మనం ఒక అంశం తీసుకొచ్చాం. ఫెన్సింగ్, నార్త్ అమెరికా ఫెన్సింగ్ కాంపిటీషన్లో 2 మగవాళ్ళు కంపీట్ చేస్తున్నారు. ఉమెన్స్ సెక్షన్లో 2 మగవాళ్లే, ఆడవాళ్ళు ఎవరు లేరు. మగవాళ్ళు వస్తే ఆడవాళ్ళు స్పోర్ట్స్ ఎక్కడ తట్టుకోగలరు? కాబట్టి ఈ బయాలజికల్ జెండర్ నుంచి ఓరియంటేషనల్ జెండర్, ఈ పదాలు చాలా ఇటువంటి అప్పుడు మన చిన్నప్పుడు వినలే, ఇవన్నీ వస్తున్నాయి. నా ఆలోచనలో నేను పురుషున్నా స్త్రీనా అని నిర్ణయించుకునే పరిస్థితి నుంచి నా శరీరంలో ఉన్నటువంటి అవయవాల ఆధారంగా నేను పురుషున్నా స్త్రీనా నిర్ణయించడం, ఈ రెండింటి మధ్యలో ఈ కేసు ఫైనల్గా కోర్టు నిర్ణయించిందంటే బయాలజికల్గా నువ్వు పురుషుడువా స్త్రీవా అదే ఇంపార్టెంట్. నువ్వు మనసులో ఏం ఆలోచన చేసుకుని దానికి సంబంధం లేదు. ఉమెన్, స్త్రీ అంటే స్త్రీ అవయవాలు ఉంటేనే స్త్రీ. నేను స్త్రీని నువ్వు అనుకున్నంత మాత్రాన నీకు ఆ హక్కు లేదు, నువ్వు స్త్రీ కావు అని చెప్పారు. దీంతో ఆడవాళ్ళకి ఎంత ఊరట వచ్చిందో మనం చూడొచ్చు. ఇక్కడ ఉమెన్ స్పోర్ట్స్లో కావచ్చు, వాళ్ళ స్పేసెస్లో కావచ్చు, ఆడవాళ్ళ టాయిలెట్లోకి వెళ్ళిపోయేవాళ్ళు. ఎందుకు? నేను స్త్రీని అనుకుంటున్నాను కాబట్టి నా హక్కు అనుకొని వెళ్ళిపోయేవాళ్ళు. మామూలుగా మనకు టాయిలెట్స్కి వెళ్ళామంటే మనకు ఇక్కడ మన ఎయిర్పోర్ట్స్లో కానీ స్టేషన్స్లో కానీ ఒక ఫ్రాక్ వేసుకున్నటువంటి బొమ్మ ఆడవాళ్ళకి చూపిస్తారు, మామూలుగా నిలబడినటువంటి మగవాళ్ళకి చూపిస్తారు. రెండే ఉంటాయి మనకి టాయిలెట్స్. వెస్ట్లో ఏం చేశారంటే సగం ఫ్రాక్ ఉంటుంది, సగం ఫ్రాక్ లేకుండా ఉన్నటువంటి ఒక సింబల్ తయారు చేశారు. సో ఇటువంటివి అంటే వికృతాకారమైనటువంటి పరిస్థితులన్నీ అక్కడ చూస్తున్నాం మనం. అలా సమాజం కొలాప్స్ అవుతున్న దగ్గర నుంచి, ఆ పరిస్థితి నుంచి యూకే కోర్టు ఇచ్చినటువంటి నిర్ణయం ఈరోజు కొంతవరకు ఇది ఆపగలిగారు. మళ్ళీ కియర్ స్టార్మర్ ప్రభుత్వం దానికి ఏమైనా చట్టం చేసి దాన్ని జెండర్ని మళ్ళీ వాళ్ళ డెఫినేషన్ మారిస్తే మనం చెప్పలేం. కానీ ఈ యొక్క లెఫ్టిస్ట్ ప్రభావంతో ప్రస్తుతానికైతే అది ఒక విధమైన ఊరట వాళ్ళకి ఇచ్చారు. సో అంటే ఎక్కడికి వెళ్ళిపోయారు? నువ్వు కరెక్ట్గా చెప్పావు, కోర్టులు నిర్ణయించాలా ఎవరు స్త్రీయా పురుషుడా అని. ఆ పరిస్థితికి ఆ సమాజం వచ్చిందంటే ఏంటి, ఏమేమి చెప్పాలి మనం? సరే, ఇక ఇంకోవైపు యూకే పరిస్థితి చూస్తే ముస్లిం బ్రదర్హుడ్ విపరీతంగా పెరిగిపోయింది. సో స్కూల్స్ని లేకపోతే యూనివర్సిటీస్ని వీటన్నిటినీ కూడా వాళ్ళు ఇన్ఫిల్ట్రేట్ చేస్తూనే ఉన్నారు. యూకే కాదు, యూరోప్లో అంతా పరిస్థితే కనబడుతోంది. ఇంకోవైపు ఇస్లామిక్ దేశాల నుంచి కూడా ఈవెన్ సౌదీ రిలీజియస్ లీడర్ ఒకరు చెప్తున్నారు, అసలు యాక్చువల్ బ్రిటన్ మీరు ఫెయిల్ అవుతున్నారు ఈ టెర్రరిజంని, వీటిని ఇస్లామిక్ టెర్రరిస్ట్లని వీళ్ళని రాడికలిజంని అణిచివేయడంలో అని చెప్పేసి వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి. ఇస్లామిక్ దేశాలేమో మీరు రాడికలిజంని మీరు అణిచివేయలేకపోతున్నారు అని చెప్పి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకసారి ఈ డీటెయిల్స్ అని చెప్తారా కొంచెం? యుఏఈలో ఉన్నటువంటి ఒక సీనియర్ నేత ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ముస్లిం బ్రదర్హుడ్ ఎంతటి విషం కక్కగలరో మాకు తెలుసు. వీళ్ళు ఇస్లాంని ఏ లెవెల్కి తీసుకువెళ్తారో, ఎలా రాడికలైజ్ చేయగలరు, దానివల్ల సమాజం ఎలా నాశనం అవుతుందో మాకు తెలుసు. అందుకనే మేము ఈ భావజాలాన్ని బ్యాన్ చేశాం మేము. కానీ మీరు మీ దేశాలలో దీనికి ప్రోత్సాహిస్తున్నారు, ఇస్లామోఫోబియా అంటూ భయపడి వాళ్ళకి రక్షణ ఇస్తున్నారు మీరు. అంతేకాదు వాళ్ళ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద వాళ్ళని విచ్చలవిడిగా వదిలేస్తున్నారు. మీరు ఎవరిని మీరు పోషిస్తున్నారో వాళ్ళే మీ దేశాన్ని సర్వనాశనం చేస్తారు రేపు. మాకంటే ఎక్కువ ఇస్లాం మీకు తెలుసా? ఎవరిని నియంత్రించాలో ఎవరిని నియంత్రించకూడదో మాకు తెలుసు, మమ్మల్ని చూసి నేర్చుకోండి అని వాళ్ళు చెప్తున్నారు. అంటే ఈ సోకాల్డ్ లిబరల్ వాల్యూస్ అని వీళ్ళు ఏదైతే చెప్తున్నారో, ఆ లిబరల్ వాల్యూస్ అనేది ఆ దేశాన్ని కంప్లీట్గా సర్వనాశనం చేసే దిశగా ఈరోజు వెళ్తున్నాయి అని యుఏఈ చెప్తోంది, ఒక ముస్లిం దేశం చెప్తోంది వాళ్ళకి. అయినా వాళ్ళకి బుద్ధి రావట్లేదు. కియర్ స్టార్మర్ వచ్చేసి ఇస్లామోఫోబియాను ముందుకు తీసుకొచ్చి ఇస్లామోఫోబియాకి డెఫినేషన్ ఇచ్చి చట్టబద్ధంగా దానికి వ్యతిరేకంగా ఏమైనా కఠినమైన శిక్షలు ఉంటాయని చెప్పి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ, హిందువులే చాలా ఎక్స్ట్రీమిస్టు, వీళ్ళే దారుణం అని చెప్పి మన హిందువుల వ్యతిరేకంగా అక్కడ
అతని పాలసీలు అన్నీ ఉంటున్నది. మనం లాస్ట్ టైం గ్లోబల్ రౌండప్లో ఇదే చర్చించాం కూడా మనం. సో ఈ ఓవరాల్గా చూస్తే కనుక ఈ ముస్లిం అపీజ్మెంట్ అన్నది యూరోప్లో విపరీతంగా పెరుగుతున్నది. పాపులేషన్ డెమోగ్రఫిక్ చేంజెస్ అవుతున్నాయి అక్కడ. యుఏఈ లాంటి దేశాలు, ఇస్లామిక్ దేశాలు వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నాయి, వీళ్ళని దూరం పెట్టండి అని. ఎంత దారుణమైన పరిస్థితి ఈరోజు అక్కడ. మరి ఆ సమాజం ఎలా తట్టుకోగలదు, ఎలా బతకగలదు? అది ఇస్లాంకి ఠేకేదారులైన వాళ్ళే చెప్తున్నారు మీకు. కరెక్ట్. వాళ్ళ మాట వినకపోతే మరి మీకే వాళ్ళకంటే ఎక్కువ తెలుసా మీకు? సో అందుకని ఆ సమాజానికి నిష్కృతి ఎక్కడ ఉంది? డన్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గిరిధర్ గారు చాలా విషయాలు మీరు ఓపికగా అంతా చాలా అద్భుతంగా వివరిస్తూ ఉన్నారు. థ్యాంక్స్ అలాట్ సార్. సో చూశారు కదా, ఇది ఈ వారం గ్లోబల్ రౌండప్. వచ్చే వారం గ్లోబల్ రౌండప్లో మళ్ళీ కలుద్దాం. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే ఈ చర్చా కార్యక్రమం ఈ 193వ ఎపిసోడ్ ఇది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.